Hi, this is Kirtana from Srividya Coaching Center, Anandpur. సో మనం ఏదైతే ఐఎల్పి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్, సో అది మెయిన్స్ టెస్ట్ 2 పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి, ఇంగ్లీష్. సో ఇది ఏంటంటే ఎలా అప్రోచ్ అవ్వటం, ఇన్ టైంలో ఎలా మనము క్వశ్చన్స్ ఎలా చేయటము, నెక్స్ట్ టైం సేవ్ చేసుకొని లాస్ట్ ఫర్దర్గా చూడాల్సింది ఏంటి. సో దాని మీద ఇప్పటి నుండి ఇప్పుడు ఐఎల్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్లస్ ప్రిలిమ్స్కి ప్లస్ మెయిన్స్కి ఇలా ఎక్స్ప్లెనేషన్స్ అనేది స్టార్ట్ చేసామండి. మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇండివిజువల్గా కూడా టెస్టులు రాసుకొని ఇట్లా క్లాసెస్ వింటాము అంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 9649643354కి. సో నేను చెప్పాను కదండి, ఐఎల్పి ఇయర్ అండ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఐఎల్పి అనేది. సో ఈ ఐఎల్పిలో ఏంటంటే డైలీ టెస్ట్లు ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి, అండ్ ప్రిలిమ్ టెస్ట్, అండ్ ఇది వచ్చేసి సెక్షనల్ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ టెస్ట్లు. ఇవి వచ్చేసి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, అండ్ ఇది వచ్చేసి మనకి ఇంటర్వ్యూకి ఎలా పర్సనల్ మెంటర్షిప్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి దానికనమాట. సో బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. సో అడ్మిషన్స్ అనేది ఓపెన్ అయినాయి. సో మీకు ఏమన్నా అడ్మిషన్ కావాలి, జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఫస్ట్ యాస్టీస్ పారాగ్రాఫ్ ఎప్పుడు వచ్చినా కూడా మనం లాస్టే వెళ్ళాలి, ఎందుకంటే మనకు టైం సేవ్ అవ్వాలన్నమాట. అది చిన్న పారా అన్నవని బిగ్ పారా అన్నవని మనం వాటితో మనకు అవసరం లేదు. పారాగ్రాఫ్ కనిపిస్తే మనం స్కిప్ చేసుకొని లాస్ట్ చూడండి. సో అప్ టు 10 క్వశ్చన్స్ పారాగ్రాఫ్ ఉంది. నెక్స్ట్, a word has been given in each question and has been used in the sentences given below. Identify the statements where the word has been used in a contextually and grammatically correct manner. రిలింక్విష్డ్ అంటే ఏంటి? ఫస్ట్ ఏంటంటే మన వొకాబ్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎవ్రీ టైం చెప్తున్నాను వొకాబ్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి. రిలింక్విష్డ్ అంటే అక్కడ రిలింక్విష్డ్లోనే మనకు కావాల్సింది ఉంది, రీలింక్విష్డ్ అంటే ఏదైనా మనం వదులుకుండేదాన్ని రిలింక్విష్డ్ అంటారనమాట. సో మనకి సెంటెన్స్లో మీనింగ్ ఏంటి అంటే టు గివ్ అప్ అంటే వదులుకోవటం. టు గివ్ అప్ సంథింగ్ సచ్ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ or claim. The Chinese government remains relinquished by party bureaucrats. So Chinese government bureaucrats ని వదులుకుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, a previous board relinquished control of the $81 million facility in July 1996 because of growing financial problems. So ఏంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వటం వల్ల ప్రీవియస్ బోర్డ్ ఏం చేసిందంటే ఈ $81 million ఫెసిలిటీ ఏదైతే కంట్రోలింగ్ ఉందో దాన్ని వదులుకుంది ప్రీవియస్ బోర్డ్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో 2 అనేది ఉంది. 2 అనే ఆప్షన్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఎలిమినేట్ చేసేయండి మిగతా ఆప్షన్స్. నెక్స్ట్, ఇఫ్ ద కాంట్రాక్ట్ వాస్ బ్రోకెన్ they became prisoners and might be relinquished or made to work as slaves until the obligation was satisfied. So కాంట్రాక్ట్ అనేది బ్రేక్ అయింది, ఎందుకంటే బ్రేక్ అవ్వటం వల్ల వాళ్ళు ప్రిజనర్స్ అయ్యారు, దాని నుండి వాళ్ళు స్లేవ్స్గా మారారు. సో అని చెప్పి అంటున్నారనమాట. అసలు దానికి వాళ్ళు మారుతున్నారు కానీ వదులుకున్నారని ఎక్కడ ఆ సెంటెన్స్కి మనకు అసలు సూట్ అవ్వట్లేదు ఆ వొకాబ్ అనేది. సో 3 కూడా ఎలిమినేటెడ్ అన్నమాట. సో ఆప్షన్ ఈస్ ఓన్లీ 2, థర్డ్ ఆప్షన్. మనకి ఫుల్ మీనింగ్ వద్దు, మనకి చదివేటప్పుడు జస్ట్ ఒక వర్డ్కి అలా మీనింగ్ కనెక్ట్ అవుతుందా లేదా అని మాత్రమే చూడండి. సో మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రీవియస్ బోర్డ్ అనేది ఇలా కంట్రోలింగ్ అండ్ బికాస్ ఆఫ్ గ్రోయింగ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చదివితేనే అసలు రిలింక్విష్డ్కి వొకాబ్ కూడా అవసరం లేదు, మీనింగ్ కూడా జస్ట్ అది చదివితేనే ఓకే ఇది ఏమో వదిలేలాగా ఉంది, నెక్స్ట్ ఏంటంటే అసలు దీనికి సంబంధం లేదన్నట్టుగా అక్కడ అర్థమైపోతుంది. సో అలా చేయండి, ఎలిమినేటెడ్ మెథడ్. నెక్స్ట్, అటాన్మెంట్ అంటే ఏదైనా సంథింగ్ మనం బ్యాడ్గా చేసి దానికి మళ్ళీ
మనం ఏదైతే బ్యాడ్ చేసినామో దాన్ని మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పి దాని ఒక షో ఆఫ్గా చేసేదాన్ని అటాన్మెంట్ అంటారనమాట. సంథింగ్ దట్ యూ డూ టు షో that you are sorry for something bad that you did. సో మీకు చదవగానే అర్థమైపోయింది. నేను సింగిల్ వొకాబ్ కూడా పెట్టట్లేదు, ఎందుకంటే మెయిన్స్ కాబట్టి మీకు క్లియర్గా తెలిస్తే ఏదైనా మీనింగ్ అనేది నెక్స్ట్ నుండి నేను చెప్పకముందే మీకే దానికి ఆ వొకాబ్కి ఆన్సర్ తెలిసిపోతుంటుంది అనమాట. సో అందుకు బిగ్ వొకాబ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. హీఈస్ లివింగ్ ఇన్ ఏ మొనస్ట్రీ యాజ్ ఎ గెస్చర్ ఆఫ్ అటాన్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ కమిటెడ్ అండర్ హిస్ లీడర్షిప్. సో ఇక్కడ మనకి ఏంటి, ఓకే వీళ్ళెవరో హ్యూమన్ రైట్స్ అబ్యూస్ చేయడం కమిటెడ్ జరిగింది, సో అండర్ హిస్ లీడర్షిప్లో. సో ఇట్లా ఆయన బ్యాడ్ చేసినాడు కాబట్టి దానికి సారీ అని చెప్తాను. సో అటాన్మెంట్ అనేది అక్కడ సూట్ అయిపోయింది. నెక్స్ట్, క్రిస్టియన్స్ బిలీవ్ ఇన్ ద అటాన్మెంట్ ఆఫ్ దేర్ సిన్స్ బై ప్రేయింగ్ టు గాడ్ ఫర్గివ్నెస్. సో ఎవరైనా తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు ఫర్గివ్ చేయండి అని చెప్పి అడిగేదాన్ని కూడా అటాన్మెంట్ అంటారు. నెక్స్ట్, ద క్రిమినల్ రిఫార్మ్డ్ అండ్ ప్రామిస్డ్ అటాన్మెంట్ ఫర్ హిస్ యాక్ట్స్. సో ఈ క్రిమినల్ ఎవరు ఏదైతే చేసినారో ఆయన నేను చేసింది తప్పే, ఇంకోసారి చేయను, నాకంటూ ఇచ్చేయండి లైఫ్ని అని చెప్పి అడిగి రిక్వెస్ట్ చేసుకునేదాన్ని కూడా అటాన్మెంట్ అంటారు. సో ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, కోవెటెడ్ అంటే సంథింగ్, నీకు ఏదైనా ఒక వస్తువు మీకు నచ్చినప్పుడు ఆ వస్తువుని వీళ్ళు కావాలి అనుకోవటమే కోవెటెడ్ అంటారనమాట. సో ఇక్కడ రాస్తాను చూడండి. కోవెటెడ్ అంటే టు వాంట్, టు హ్యావ్ సంథింగ్ వెరీ మచ్, ఎస్పెషల్లీ something that belongs to someone else or want or wish. The Booker Prize is the most coveted British literary award. సో బుక్కర్ ప్రైజ్ అనేది బ్రిటిష్ లిటరరీ అవార్డు వాళ్ళు బుక్కర్ ప్రైజ్ వాళ్ళు కావాలనుకుంటున్నారు అన్నట్టుగా అన్నారు. నెక్స్ట్, యాజ్ జాక్ రీచ్డ్ ఫర్ ద గోస్ట్. సో దానికి బిలాంగింగ్ కాబట్టి బ్రిటిష్ లిటరరీ అవార్డు అనేది బుక్కర్ ప్రైజ్కి బిలాంగింగ్ కాబట్టి సో అది కోవెటెడ్, ఇక్కడ మీనింగ్ సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యాజ్ జాక్ రీచ్డ్ ఫర్ ద గోస్ట్. సో గోస్ట్ని రీచ్ అయ్యారు జాక్ గారు. హీ రియలైజ్డ్ ఇట్ వాజ్ నాట్ కోవెటెడ్ వెన్ హిస్ హ్యాండ్స్ వెంట్ స్ట్రైట్ త్రూ ద షేప్. సో ఆయన తర్వాత రియలైజ్ అవ్వటం జరిగింది. హీ రియలైజ్ ఇట్ వాజ్ నాట్ కోవెటెడ్. సో ఆయన అనుకున్నది అది కాదు, వెన్ హిస్ హ్యాండ్స్ వెంట్ స్ట్రైట్ త్రూ ద షేప్. సో ఆయన హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా వెళ్ళి ఒక షేప్లోకి చేంజ్ అయిన తర్వాత అని చెప్పి అనుకుంది. సో అది కాదండి. సో అది అనుకుంటున్నారు కానీ ఇది నా హ్యాండ్ అని ఇక్కడ ఎక్కడ సూట్ అవ్వట్లేదు. కోవెటెడ్ అనే వొకాబ్కి దానికి సంబంధమే లేదు. హీ టుక్ ఏ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఎట్ ఆక్స్ఫర్డ్ అండ్ ఓన్ ఏ కోవెటెడ్ ఫెలోషిప్ ఎట్ ఆల్ సోల్స్. సో ఆయన ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో అవటం జరిగింది ఆక్స్ఫర్డ్లో. సో ఆయన గెలిచారనమాట. ఆయన అంటే మీకు కోవెటెడ్ అంటే డిజర్వ్ అని కూడా అనుకోవచ్చండి. సిమిలర్ మీనింగ్ అది కూడా వస్తుంది, డిజర్వ్ అనేది కూడా. సో బోత్ 1 and 3. నెక్స్ట్, ప్రుడెన్స్ అంటే విజ్డమ్, జడ్జ్మెంట్. The war will end when the two countries reach a prudence on the disputed territory that aligns their border. సో ద వార్ విల్ ఎండ్. సో వార్ ఎప్పుడైతే ఎండ్ అయిందో ఎండ్ అవుతున్నప్పుడు వెన్ ద టూ కంట్రీస్ వచ్చేసి రీచ్ ఏ
యాస్టీస్ పెడదాము, సూట్ ఎద్దులో చూద్దాం. రీచ్ జడ్జ్మెంట్ ఆన్ ద డిస్ప్యూటెడ్ టెరిటరీ దట్ అలైన్స్ దేర్ బార్డర్స్. సో వాళ్ళు డిస్ప్యూటెడ్ అంటే ఈడ సంథింగ్ ఏదో జరుగుతుంది, నెగిటివ్లోనే ఉంది, కానీ జడ్జ్మెంట్కి వచ్చిందని చెప్పి కాదు కదా. సో ఇది అసలు సూటే అవ్వట్లేదు. పాజిటివ్, ఈ వొకాబ్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి. ఎ ల్యాక్ ఆఫ్ ప్రుడెన్స్ మే లీడ్ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో ల్యాక్ ఆఫ్ జడ్జ్మెంట్ మే లీడ్ టు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఏదైతే తగ్గిపోయిందో దానివల్ల ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పి అన్నారు. సో ఇదొకటి. హీ హ్యాస్ ఎ బిట్ టూ మచ్ అఫెక్టేషన్ అండ్ టూ లిటిల్ ప్రుడెన్స్. సో ఆయనకి అఫెక్టేషన్ ఎక్కువ ఉంది అండ్ ఆయన ఒక అండ్ టూ లిటిల్ జడ్జ్మెంట్ కూడా ఉందని చెప్పి చెప్తున్నారనమాట. సో బోత్ 2 and 3 సూట్ అవుతుంది కాబట్టి. సో ఇదాని ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్, వొకాబ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ మీకు మీరు డెవలప్ చేసుకుంటేనే, మోర్ ఓవర్ ఏంటంటే మనకి నెక్స్ట్ నుండి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం ఉండదు. 2 to 3 పేపర్స్ మీ ఓన్గా మీరు చేశారంటే 4th నుండి మీరే ఇంకా ఓన్గా చేసుకుంటా, అసలు మీనింగ్ కూడా అవసరం లేకుండా మీరు ఆటోమేటిక్ చదువుతుంటే, మనం ఎలా అయితే తెలుగు చదువుకుంటా పోతాం అలానే ఇంగ్లీష్ కూడా చదువుకుంటా వెళ్ళిపోతాం అనమాట. సో డైలీ ఎడిటోరియల్ అనేది చదవండి. మీకు నేను ఈజీగా తెలుగులో అక్కడ ఎడిటోరియల్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా, అది కూడా చూస్తుండండి. నెక్స్ట్ ఫ్రుగల్. ఫ్రుగల్ అంటే ఏ పర్సన్ హూ లివ్స్ సింప్లీ అండ్ ఎకనామికల్లీ కెన్ బి కేర్ఫుల్లీ. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎవరైనా ఒక పర్సన్ సింపుల్గా ఎకనామిక్ అమౌంట్ విషయంలో కేర్ఫుల్గా ఉండే వాళ్ళని ఫ్రుగల్ అంటారనమాట. ఏ ఫ్రుగల్ యాటిట్యూడ్ ఇక్కడే పోయిందండి. మనకి ఏదైతే ఏమంటారు అమౌంట్ అనేది కేర్ఫుల్గా ఉన్న వాళ్ళ ఒక యాటిట్యూడ్ అనేది యాక్సిడెంట్ ప్రివెన్షన్ అనేది కెనాట్ బి జస్టిఫైడ్, అది మనం చెప్పలేమని చెప్తున్నారు. అసలు ఇక్కడితోనే మనకి పూర్తిగా నెగిటివ్ మీనింగ్ వచ్చేసింది. నెక్స్ట్ increasingly easy access to credit and frugal credit checking procedures by lenders has contributed to the rising tide of debt. సో ఇక్కడ కూడా మనకు ఫ్రుగల్ అనే మీనింగ్కి అసలు సెట్టే అవ్వట్లేదండి. పేరెంట్స్ హవెవర్ హ్యావ్ ప్రొటెస్టెడ్ అగైనెస్ట్ ఫ్రుగల్ సెక్యూరిటీ ఎట్ ద స్కూల్. స్కూల్లో మనకి పేరెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అగైనెస్ట్గా ఉన్నారు, ప్రొటెస్ట్ చేస్తూ అని చెప్పి అంటున్నారు. అసలు అమౌంట్కి అంటే ఏదైతే కేర్ఫుల్గా ఉన్నారో వీటికి ఏది సూట్ అవ్వట్లేదండి. ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ read each of the following 4 sentences to find out whether there is any grammatical mistake error in it. Choose the sentence with grammatical error as the correct answer. If all the given sentences are grammatically correct, then choose all the correct. So మనకి ఇవి 4 సెంటెన్సెస్ ఉన్నాయి. 4 సెంటెన్సెస్లో ఒకటి ఎర్రర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎర్రర్ లేకపోతే ఆల్ ఆర్ కరెక్ట్, ఎర్రర్ ఉంటే ఒక ఎర్రర్ ఉందని అర్థం. సో ద వరల్డ్ గోల్డ్ Council is the market development organization for the gold industry. The World Gold Council singularలో ఉంది, ఈజ్ అనేది యూజ్ చేసాం. ద మార్కెట్ డెవలప్మెంట్, ద మార్కెట్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఆర్గనైజేషన్ నౌన్ ఫర్ ద గోల్డ్ ఇండస్ట్రీ. సో గోల్డ్ ఇండస్ట్రీకి. సో మనకి ఎక్కడ కూడా గ్రామర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ కూడా మనకి అది లేదు. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ఆల్మోస్ట్ 70% ఇది కరెక్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ ఏరియా కాంప్రైజెస్. ఓకే కరెక్ట్. అరిడ్ ఆర్ సెమీ అరిడ్ ల్యాండ్. సో ఇక్కడ కూడా మనకి ఎక్కడ లేదు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ అనే యూజ్ చేస్తాం. అది మనకి ఆల్మోస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆఫ్తోనే ఉంటుందండి. సో ఇక్కడ కూడా ఏం గ్రామటికల్ ఎర్రర్ లేదు. నెక్స్ట్ ఇట్ ఈస్ రాదర్ హాట్ ఎస్టర్డే బట్ టుడే వీ ఎక్స్పెక్ట్ ద టెంపరేచర్ టు డ్రాప్. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఎస్టర్డే అనే వచ్చింది. ఎస్టర్డే వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఎలా మనం ఈజ్ అని యూజ్ చేస్తాం, వర్స్ అని యూజ్ చేయాలి పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు. ఈజ్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి వర్స్, ఆర్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి వర్, హ్యాస్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి హ్యాడ్. ఓకే ఇక్కడ ఎర్రర్ ఉందండి. ఇక నెక్స్ట్ కూడా అనుకుంటే మాత్రం మనం ఇంకా అవసరమే లేదు, మనకి ఎక్కడైతే తెలిసిపోయింది ఎర్రర్ ఉందని చెప్పి అక్కడితో మనం డ్రాప్ అనమాట. సో టైం అనేది సేవ్ చేసుకోండి. ఓకే సో థర్డ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్
Medical tourism in India was expected to grow to $9 billion in 2020 before the virus struck. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మెడికల్ టూరిజం ఇండియాలో వాస్ ఎక్స్పెక్టెడ్. సో ఇది సింగులర్లో ఉంది కాబట్టి వాజ్ యూజ్ చేసాం. వాజ్ నెక్స్ట్ V3 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్తో 2 వచ్చింది. 2 నెక్స్ట్ V1 గ్రో వచ్చింది. గ్రో 2. సో అమౌంట్ కాబట్టి 2 వచ్చింది. $9 బిలియన్ అనే ఓకే. ఎప్పుడు అంటే ఇన్. సో 2020లో కాబట్టి ఇన్ సరిపోయింది. బిఫోర్ ద వైరస్ స్ట్రక్ అయినప్పుడు బిఫోర్ అన్నారు. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఎక్కడ కూడా మనకి గ్రామటికల్ మిస్టేక్ అనేది లేదు. నెక్స్ట్ ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ the 120 employees were around assembling coffins that usually sell for between €700 to €5,000 a piece. So inside the factory inside lo 120 employees we were అరౌండ్ అన్నారండి. అరౌండ్ అంటే ఒక కౌంట్కి అరౌండ్ ఇంతమంది ఉన్నారు అరౌండ్ అని చెప్పంటారు. ఇక్కడ మాత్రం వీళ్ళు ఏవైతే కాఫిన్స్ విషయంలో అవే అయి ఉన్నారు వివర్ అవే అని చెప్పంటారండి. అది ఒక ఫ్రేజల్ వర్బ్. సో అవే అండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎర్రర్ అనేది ఇంకెక్కడా లేదు. సో మనకి ఒకటే ఎర్రర్ ఉంది అన్నారు. దట్స్ ఇట్ అండి. సో నెక్స్ట్ లేదు మాకు మిగతాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నాకు కామెంట్ చేయండి. ఇన్ టైంలో మీరు ఎలా చేసుకోవాలో నేను చెప్తున్నాను పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది. నెక్స్ట్ public health experts must champion the urgent need to tackle social inequality. So public health experts must champion. సో వాళ్ళు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఛాంపియన్ అయి ఉన్నారు. ఎందుకంటే ద అర్జెంట్ నీడ్ టు ట్యాకిల్ సోషల్ ఇన్ఈక్వాలిటీ. సో వాళ్ళకి అర్జెంట్ అవసరం ఉంది ఏంటంటే వాళ్ళు ట్యాకిల్ చేసుకోండి సోషల్ ఇన్ఈక్వాలిటీ గురించి ట్యాకిల్ చేయడానికి. సో ఇక్కడ ఎక్కడ ఎర్రర్ అనేది లేదండి. ఎక్కడికక్కడికి సరిపోయింది. నెక్స్ట్ రెగ్యులేటర్స్ ఆర్ జస్ట్ బిగినింగ్ టు రికగ్నైజ్ ద నెసెసిటీ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏఏ లోకలిజం. సో ఇక్కడ కూడా మనకి ఎక్కడ ఎర్రర్ లేదండి. రెగ్యులేటర్స్ నెక్స్ట్ వచ్చేసి వర్బ్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ఆర్ జస్ట్ బిగినింగ్ సరిపోయింది. 2 + V1 రికగ్నైజ్ ద నెసెసిటీ అండ్ పొటెన్షియల్. సో రెండింటికి సరిపోయింది. అండ్కి బిఫోర్ ఏదైతే ఉందో అండ్కి నెక్స్ట్ అలానే ఆఫ్ ఏఏ లోకలిజం. నెక్స్ట్ ద సేమ్ టైట్ లోకల్ నెట్వర్క్స్ దట్ ఆఫర్ గవర్నెన్స్ అడ్వాంటేజెస్ కెన్ ఆల్సో result in a form of regulatory capture. సో సేమ్ టైట్ లోకల్ నెట్వర్క్స్ ఏవై ఉన్నాయో దట్ ఆఫర్ గవర్నెన్స్ అడ్వాంటేజెస్. సో వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారంటే గవర్నెన్స్ అడ్వాంటేజెస్ కెన్ ఆల్సో రిజల్ట్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్. సో ఆ రిజల్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే రెగ్యులేటరీ క్యాప్చర్గా ఫామ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ లూప్స్ కెన్ హ్యావ్ ఏ మ్యాసివ్ ఇంపాక్ట్ పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఏఐ. ఫీడ్బ్యాక్ లూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా వచ్చాయంటే మ్యాసివ్ అంటే హ్యూజ్ అనమాట. హెవీ ఇంపాక్ట్ అనేది పడిందని చెప్తున్నారు. పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఏఏ. సో పర్టికులర్గా ఎప్పుడైతే ఏఏ వచ్చిందో అప్పటి నుండి అని చెప్తున్నారు అనమాట. సో ఎక్కడ మనకి ఎర్రర్ అనేది లేదు. ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ద ECA will now be amended to make it in tune with the times and to attract investments into the farm sector. So ECA will now be amended to make it in tune with the times and to attract investments into the farm sector. సో ECA ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పటి నుండి అమెండ్ చేయడం జరిగింది. ఎలా అంటే టు మేక్ ఇట్ ఇన్ ట్యూన్, ఒక ట్యూన్లో చేయడం జరిగింది విత్ ద టైమ్స్, చాలా టైమ్స్, అండ్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. ఎలా అంటే ఇంటూ ఫార్మ్ సెక్టార్లోకి అని చెప్పి చెప్తున్నారనమాట. సో అది ఎక్కడ ఎర్రర్ లేదు, సరిపోయింది. నెక్స్ట్ డ్యూరింగ్ ద లాక్డౌన్ టైంలో poor migrants who wanted to go home had to spend large amounts to hire vehicles. సో పూర్ పీపుల్స్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి వాళ్ళు వెహికల్స్కి లార్జ్ అమౌంట్ హైర్ చేసుకోవడానికి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయడం జరిగింది అన్నారు. సో ఇక్కడ కూడా ఏం ఎర్రర్ లేదండి. నెక్స్ట్ నాట్ ఆల్ పేషెంట్స్ హూ హ్యావ్ బీన్ ఓవర్చార్జ్డ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఫైల్ కంప్లైంట్స్ అండ్ రిసీవ్డ్ రీఫండ్స్. సో నాట్ ఆల్ పేషెంట్స్ సో అందరు పేషెంట్సే కాదు. హూ హ్యావ్ బీన్ ఓవర్చార్జ్డ్ ఎవరైతే ఎక్కువ ఓవర్చార్జ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే హ్యావ్ బీన్ ఏబుల్ టు ఫైల్ కంప్లైంట్స్. సో వాళ్ళు మాత్రమే కంప్లైంట్స్ ఫైల్ చేయడానికి ఉంది. అండ్ రిసీవ్డ్ రీఫండ్స్. సో ఫండ్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఉంది అనమాట. కానీ అందరికీ కాదు అని చెప్తున్నారు. సారీ. నెక్స్ట్ నో ఎర్రర్.
The production house did not modify or delete the scenes objected by the Air Force. They just simply inserted a disclaimer. మనకు objected తో by రాదండి, 2 మాత్రమే వస్తుంది, అది మాత్రమే ఎర్రర్. సో ఫోర్త్ వన్ ఇస్ ద ఎర్రర్. నెక్స్ట్ హానెస్ట్నెస్. ఇక్కడే అర్థమైపోద్దండి, మనకి హానెస్ట్నెస్ అనేదే లేదు, హానెస్టీ అనే ఉందండి. Honesty is more than necessary today as DEPED embarks in the distance learning approach. సో మనకి ఇంక ఎర్రర్ అనేది ఇక్కడ తెలిసిపోయింది కాబట్టి సో అదే ఎర్రర్ అండి. 1 is the answer. నెక్స్ట్ in budget physical consolidation has been pushed ahead to make way for more spending. సో ఇన్ బడ్జెట్ ఫిజికల్ కన్సాలిడేషన్ ముందుకు పుష్ చేయడం జరుగుతుంది, అహెడ్ టు మేక్ వే ఫర్ మోర్ స్పెండింగ్ కోసం అని చెప్పి అంటున్నారు. ద మోర్ డెమోక్రటిక్ రైట్స్ వీ గివ్ టు పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఎక్కువ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోర్ డెమోక్రటిక్ రైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద మోర్ దే ఫీల్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్. సో వాళ్ళు ఇండియన్ యూనియన్కి ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అన్నట్టు చెప్తున్నారు. ఇన్ ఏ జస్ట్ ఫ్యూ డేస్, అసలు ఇన్ ఏ జస్ట్ ఫ్యూ డేస్ అనేది లేదండి, ఇన్ జస్ట్ ఏ ఫ్యూ డేస్ అనే ఉంటుంది, ఇన్ ఏ జస్ట్ ఫ్యూ డేస్ అనేది ఉండదు. సో అదే ఎర్రర్ అండి. థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ద వ్యాక్సిన్ హ్యాస్ రిపోర్టెడ్లీ కంప్లీటెడ్ ఓన్లీ ఎర్లీ stage trials and data has not been made available for independent scientific review. సో వ్యాక్సిన్ అనేది హ్యాస్ రిపోర్టెడ్లీ కంప్లీటెడ్, సో కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ ఎర్లీ స్టేజెస్ ట్రయల్స్కి మాత్రమే అయిపోయింది. అండ్ డేటా హ్యాస్ నాట్ బీన్ మేడ్ అవైలబుల్ ఫర్ ఇండిపెండెంట్ సైంటిఫిక్ రివ్యూ. సో ఆ డేటా అనేది అవైలబుల్గా అనేది లేదు, ఇండిపెండెంట్ సైంటిఫిక్ రివ్యూ ఏదైతే ఉందో అని చెప్పి చెప్తున్నారు. సో అక్కడ కూడా ఏం ఎర్రర్ లేదండి. నెక్స్ట్ ద హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఎనారమస్లీ కాంప్లికేటెడ్ అండ్ వేరీ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే కాంప్లికేటెడ్ అయినప్పుడు అండ్ వేరీస్ డిఫరెంట్ వచ్చినప్పుడు అది పర్సన్ టు పర్సన్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇట్స్ నాట్ హార్డ్ టు సీ వై పుటిన్స్ గవర్నమెంట్ మైట్ బి విల్లింగ్ టు గ్యాంబిల్ ఆన్ అన్ ఇన్ఎక్వేట్ టెస్టెడ్ వ్యాక్సిన్. సో ఇట్ ఈస్ నాట్ హార్డ్ అంటే నో టు సీ వై పుటిన్స్ గవర్నమెంట్ విల్లింగ్గా లేదు ఇలా గ్యాంబుల్ ఏదైతే చేస్తున్నారో, ఇన్అడిక్వేట్లీ అంటే సఫిషియెంట్గా లేని వ్యాక్సిన్స్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అని చెప్పి చెప్తున్నారనమాట, గ్యాంబుల్ చేస్తున్నారు అన్నట్టుగా. సో అందులో కూడా మనకి ఏం ఎర్రర్ లేదండి. నెక్స్ట్ బియాండ్ మిస్సింగ్ ద ఎసెన్షియల్ న్యూస్ Russia is taking an enormous chance on if the vaccine works safely or not. If వచ్చినప్పుడు ఆర్ అనేది రాదండి. సో సేఫ్లీ ఆర్ నాట్ అనేది ఇక్కడ కర్వ్డ్ ఉంది. సో వెదర్ ద వ్యాక్సిన్ వర్క్స్ సేఫ్లీ ఆర్ నాట్. సో అదే అండి ఎర్రర్. ఫోర్త్ వన్. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ అండి. బిఫోర్ క్లోజ్ టెస్ట్ నెక్స్ట్ ఏమున్నాయి కూడా చూద్దాం. సో ప్యాసేజ్ కనిపిస్తే హోల్డ్ చేసి మళ్ళీ వాటికి రండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి బిఫోర్ కూడా ఏమున్నాయో కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పారాజంబల్ అప్ టు 120 లాస్ట్ క్వశ్చన్. సో ఓకే, పారాజంబల్ చేసుకొని మళ్ళీ బిఫోర్ వెళ్ళిపోదాం. ఓకే, Vicer after the fact, the police claimed that there was an inter-district racket in operation and made several arrests. సో ఏదైతే ఆ ఫ్యాక్ట్ ఉందో ఆ ఫ్యాక్ట్ ఏమైందంటే ద పోలీస్ క్లెయిమ్ చేసుకోవటం జరిగింది. దేని విషయంలో అంటే దెర్ వాజ్ అన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రాకెట్. సో ఇంటర్ డిస్ట్రిక్ట్ రాకెట్ ఏదో సమ్ పోలీసులది ఏదో ఒక ఆపరేషన్ లాంటిది అండ్ మేడ్ సెవరల్ అరెస్ట్. సో ఆపరేషన్ చేయటం వల్ల ఎంతో మందిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో దీనికన్నా ముందు ఇంకోటి ఏదో ఉంది అనమాట, మనం మీద కన్ఫర్మేషన్ ఇవ్వలేం ఫస్ట్ ఇదని. ద విక్టిమ్స్ ఇన్ Amritsar, Tarn Taran and Gurdaspur district were sold hooch that apparently had a large amount of denatured alcohol. So hooch అంటే
ఇప్పుడు ఆల్కహాల్ డ్రింక్ ఏదైతే ఉందో ఇల్లీగల్గా అమ్మేదాన్ని హూచ్ అంటారనమాట. సో ఇల్లీగల్గా థింగ్ ఏదైనా అమ్మేదాన్ని హూచ్ అంటారు. నెక్స్ట్ అపరెంట్లీ అనేది ఎవిడెంట్ అని అర్థం. ఎవిడెంట్లీ. సో విక్టిమ్స్ ఎవరైతే అమృత్సర్లో ఉన్నారో తాన్ తరణ్ అండ్ గుర్దాస్పూర్ డిస్టిక్లో ఉన్న వాళ్ళు ఇల్లీగల్గా అమ్ముతున్నారు, అలా ఎవిడెంట్గా దొరికారు అని చెప్పి లార్జ్ అమౌంట్ ఆఫ్ డీనేచర్ ఆల్కహాల్. సో డీనేచర్డ్ అంటే నేచర్గా కానింది, సో ఏదో కల్తీ ఆల్కహాల్ అనేది అమ్ముతున్నారు ఎక్కువగా అని చెప్పి చెప్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకో సైడ్ చూస్తే ద కిట్ అండ్ కిన్ ఆఫ్ దోస్ హూ డైడ్ సే ద ఇలిసిట్ బ్రూ వాస్ పెడల్డ్ virtually in the open by small time vendors, some of whom have now been arrested. సో ఇంకో సైడ్ చూసుకుంటే కిట్ అండ్ కిన్ అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని కిట్ అండ్ కిన్ అంటారనమాట. సో ఇక్కడ రాస్తున్నా చూడండి. వన్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని కిట్ అండ్ కిన్ అని చెప్పి అంటారు. Of those who died say the illicit brew was peddled. సో ఇల్లీగల్ బ్రూ అంటే అది ఏదైతే లిక్విడ్ ఉందో అది, ఇలిసిట్ అంటే ఇల్లీగల్. సో ఇక్కడ రాస్తున్నాను, ఇలిసిట్ అంటే ఇల్లీగల్. నెక్స్ట్ పెడిల్డ్ అంటే ఎవరైనా ఒక వస్తువులను అమ్ముతున్నప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో వాటిని పెడిల్డ్ అంటారనమాట. టు సెల్ థింగ్స్ especially by taking them to different places. వెండర్స్ అంటే ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో సెల్లర్స్ని వెండర్స్ అంటారండి. సమ్ ఆఫ్ హూమ్ హ్యావ్ నౌ అరెస్టెడ్. వన్స్ అగైన్ ద స్కోరేజ్ అంటే శాపం అండి, దాని పర్టికులర్ మీనింగ్ అని ఏం లేదు, తెలుగులో అయితే శాపము అంటారు. ఆఫ్ ఇలిసిట్ లిక్కర్, సో ఇల్లీగల్గా ఇలా లిక్కర్ అమ్మే వాళ్ళని శాపము అని చెప్పి. దిస్ టైమ్ ఇన్ పంజాబ్, ఈ పంజాబ్లో కిల్లింగ్ మోర్ దెన్ 100 people అండ్ లివింగ్ మెనీ క్రిపిల్డ్. సో డెస్ట్రాయ్ చేశారు. సో ఎక్కువ మందిని 100 పైగా మనుషుల్ని చంపి లీవింగ్ మెనీ డెస్ట్రాయిడ్ అని చెప్పి చెప్తున్నారనమాట. ద స్టేట్ గవర్నమెంట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ ఎక్సైజ్ అండ్ లా అండ్ ఆర్డర్ హ్యాస్ శాంక్షన్డ్ ఫినాన్షియల్ రిలీఫ్ ఫర్ ద ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అండ్ సస్పెండెడ్ సమ్ పోలీస్మెన్ అండ్ అఫీషియల్స్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏదైనా ఒక బిల్ని అమలు చేయటం. సో ఎఫెక్టెడ్ పీపుల్, ఎఫెక్టెడ్ అంటే టు హ్యావ్ an impact of something, impact on something. సో ఫస్ట్ ఏమొస్తుంది అంటే, సో ఇప్పుడు వన్స్ అగైన్ అంటే మళ్ళీ స్టార్ట్ చేశారు, బిఫోర్ అంతమందిని చంపి అంత చేసినా కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు అంటున్నారు అనమాట. సో దాంతోనే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టేట్మెంట్ డి. సో అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, సో ఎక్కడ అంటే ఆ విక్టిమ్స్ ఇప్పుడు అమృత్సర్లో ఉన్నారు, ఇక్కడ ఎక్కువగా మళ్ళీ స్టార్ట్ చేశారు లార్జ్ అమౌంట్ అని చెప్పి అన్నారనమాట. అదే ఏం స్టార్ట్ చేశారు వన్స్ అగైన్ అంటే అదే అమృత్సర్లో చేశారు అన్నారు. నెక్స్ట్ అది చేసిన తర్వాత ఏం చేసింది, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్ అనేది తీసుకోవడం జరిగింది. వీటి వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీ, సో వాళ్ళందరినీ కోసం అని చెప్పి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డిబిఈ. నెక్స్ట్ ఇది జరిగిన తర్వాత సో పోలీస్ ఏంటంటే ఈ ఆపరేషన్ చేయటం వల్ల ఎంతో మందిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారనమాట ఏ. అండ్ ఫైనల్లీ ఆన్ ద అదర్ హ్యాండ్ వచ్చేసి సి అనమాట. సో ఎవరైతే ఇట్లా చేస్తున్నారో వాళ్ళందరినీ వాళ్ళు పట్టించి ఇలా చేయటానికి అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నారనమాట అమౌంట్ ఇచ్చి. సో డిబిఈ ఏసీ. సో ఇదండి అరేంజ్మెంట్. సెకండ్ది వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ లాజికల్ సీక్వెన్స్లో ఏంటంటే డి. నెక్స్ట్ పెనల్టిమేట్ అని చెప్పన్నారు. సో పెనల్టిమేట్ అంటే లాస్ట్ నుండి సెకండ్ది, సో ఏ. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఈ లాజికల్ సీక్వెన్స్లో. అండ్ 120 వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి సి.
Next, in the following questions, a paragraph and sentence is given with 2 blanks. The paragraph is then provided with 5 options which consist of the words that can fill the given blanks. Choose that option as your which can fill the given blanks in the exact order as given in the option. If none of the given options fills the given blanks, then choose E. None of these as your answer. సో ఏమంటున్నారంటే వీళ్ళు ఏవైతే ఇవి ఉన్నాయి ఆప్షన్స్ టూ ఆప్షన్స్, సో అది సూట్ అయితే కరెక్ట్ ఆన్సర్ పెట్టమన్నారు. లేదు సూట్ కానిది ఏదైనా ఉంది అంటే నన్ ఆఫ్ దీస్ అని చెప్పి అన్నారనమాట. సో ఫస్ట్ క్వశ్చన్, ద COVID-19 పాండమిక్ హ్యాస్ వచ్చినప్పుడు V3 అనేది రావాలండి. The influence of technology in our lives. We live in times where we can buy or sell anything online. We get quality dash to healthcare, government services and education online. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే COVID-19 పాండమిక్ వల్ల ఏంటి మనకు అక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటి, క్వాలిఫై అయ్యారా, ఇన్ఫ్లుయెన్స్ టెక్నాలజీ అనేది క్వాలిఫై అయిందా, అసలు టెక్నాలజీకి ఎలా క్వాలిఫై అయ్యిందండి, సో అది కాదు, ఎలిమినేటెడ్. కన్సీల్డ్ అన్నారు, కన్సీల్డ్ కూడా కాదు. నెక్స్ట్ యాంప్లిఫైడ్ అంటే ఎక్స్పాండ్ అని. నెక్స్ట్ వచ్చేసి ఎరాడికేటెడ్ అంటే రిమూవ్ చేయటం, ఎలిమినేట్ చేయటం వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి కోవిడ్ పాండమిక్ ఏదైతే జరిగిందో ఎక్స్పాండ్ అయ్యింది, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెక్నాలజీ మనలో ఏంటంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి 3. సో మనకి ఏదైనా ఒక్కటి తెలిస్తే చాలండి, మిగతా దాంతో మనకి ఇంకా వొకాబ్కి ఆన్సరే అవసరం లేదు, ఏదైతే తెలుసో అది పెట్టేసుకుంటే చాలు. నెక్స్ట్, వైల్ ద వరల్డ్ డాష్ విత్ అన్ ఎకనామిక్ డౌన్ టర్న్, ద వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ జూమ్ managed a jaw-dropping 300 million downloads dash a quarter of a financial year. So while the world ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి వర్బ్ అనేది SRESతో ఉండాలి అనమాట. సో SRESతో ఉంది, స్మగుల్డ్, స్ట్రైవ్డ్, స్ట్రక్ ఇవన్నీ ఏంటంటే పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఇదిగోండి స్ట్రగుల్స్. సో 4th ఈజ్ ద ఆన్సర్. అంతే అండి, మనకి ఇంకా ఏమి మనకి ఎలాబరేషన్ అనేది అవసరం లేదు, మనకి జస్ట్ తెలిస్తే చాలు, టైం సేవ్ చేసుకో. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అందరికీ రావాలి అని కాదు, మనకి ఉన్న దాంట్లో మన స్కోరింగ్ అంతే. ఇక్కడ SRES ఎందుకు వచ్చింది వర్బ్ అనేది అంటే సింగులర్లో ఉంది కాబట్టి మనం సింగులర్లో తీసుకోవడం జరిగింది. సో దట్స్ వై అది గ్రామర్ వస్తే చాలండి. విత్ ద COVID-19 అవుట్ బ్రేక్ థౌజండ్స్ ఆఫ్ డాష్ స్టూడెంట్స్. సో ఇక్కడ వర్బ్ అనేది రావాలండి, V3లో ఉండాలి. నెక్స్ట్, సడన్లీ ఫౌండ్ దెమ్సెల్ఫ్ లెఫ్ట్ అవుట్ ఆల్ అవెన్యూస్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ద మోస్ట్ లిటరేట్ స్టేట్. వన్ టీనేజ్ గర్ల్ వితౌట్ ఏ స్మార్ట్ ఫోన్ ఈవెన్ డైడ్ బై సూసైడ్ బికాస్ షీ కుడ్ నాట్ అటెండ్ ఆన్లైన్ క్లాసెస్. సో ఏంటంటే COVID-19 అవుట్ బ్రేక్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. సో ఏంటంటే ఒక అమ్మాయి, వన్ టీనేజ్ గర్ల్ ఏంటంటే ఆమె స్మార్ట్ ఫోన్ అనేది లేదు, వితౌట్ ఏ స్మార్ట్ ఫోన్ ఈవెన్ డైడ్ బై సూసైడ్. సో ఆమె చనిపోవడం జరిగింది బికాస్ షీ కుడ్ నాట్ అటెండ్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఏం సూట్ అవుతుంది, ఇప్పుడు మనకి సూసైడ్ అనేది బికాజ్ అన్నారు. సో దాన్ని ఏం చేశారు, రిపోర్ట్ చేస్తారనమాట. ఆమె ఇలా రిపోర్టెడ్గా చనిపోయిందని. సో ఇక్కడ రిపోర్టెడ్లీ అనేది మనకి లేదు. సో దానికి రిలేటెడ్గా ఆన్సర్ ఏముంది చూద్దాం. సో వికేయస్లీ అంటే రిపోర్టెడ్లీ అని కాదు, నెక్స్ట్ అలెజెడ్లీ అంటే రిపోర్టెడ్లీ అని. సో ఇది హోల్డ్ చేద్దాం, జస్ట్ హోల్డ్. అంబిషియస్లీ అంటే ఆశగా ఉండటం అనమాట. ఈ అండర్ ప్రివిలేజ్డ్ అన్న, ఇంపోరిష్డ్ అన్న, పూర్ అనే అర్థం. పూర్ అన్న, నీడీ అన్న రెండు ఒకటే. సో అండర్ నోరిష్డ్, సబ్సిక్వెంట్ అంటే రిపోర్టెడ్లీ కాదండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, ఓన్లీ 2. సో మనకి బిఫోర్ దనే కాదు ఆఫ్టర్ది కూడా చూసుకోవచ్చు. దీస్ ఆర్ ఎక్స్ట్రాడినరీలీ డిఫికల్ట్ టైమ్స్ ఫర్ అవర్ నేషన్ అండ్ ద వరల్డ్. పీపుల్ ఆర్ విత్ ద ఫియర్ ఆఫ్ డిసీజ్ అండ్ డెత్ ఫ్రమ్ COVID-19. దిస్ ఫియర్ ఈస్ ఉబిక్వికస్ అండ్ డాష్ జియోగ్రఫీ, రిలీజియన్ అండ్ క్లాస్. సో ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, ఇందాక కూడా మార్నింగ్ ఎడిటోరియల్ వస్తుంటాయి ఇవి. గ్రపిల్ విత్ అనేది తెలిసే ఉంటుంది మీకు, గ్రపిల్డ్ విత్.
సో ఇక్కడ ఒకదానికి గ్రపల్డ్ అనే ఉంది అండ్ గ్రాబ్డ్ విత్ గ్రబిల్డ్ విత్. సో ఇది వస్తుంది అనమాట. మిగతా వాటి అన్నిటికీ సూట్ అవ్వదు. గ్రాబ్డ్, దిస్ ఈస్ ద ఆన్సర్. సారీ, గ్రాబ్డ్ కాదు, సారీ. గ్రిప్డ్ దానికి కూడా వస్తుందండి, గ్రిప్డ్ విత్ కూడా వస్తుంది. సో గ్రిప్డ్ అంటే మన గ్రిప్ అంటే ఏంది, ఏదైనా ఒక దాన్ని పట్టుకోవటం అంటే విత్, దాంతోపాటు పట్టుకోవటం అంటారు కాబట్టి గ్రిప్డ్ విత్ కూడా వస్తుందండి. ఇప్పుడు మనకి ఆప్షన్స్ అనేది లేని ఎలిమినేట్ చేసుకుందాం. గ్రబల్డ్ కాదు, గ్రబ్డ్ విత్ మేబీ ఛాన్స్ ఉంది, గ్రిప్డ్ విత్, గేటెడ్ విత్ కాదు. సో 2 ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి యుబిక్విటస్ ఈజ్ ప్లస్ ఇలా ఉంది. నెక్స్ట్ అండ్ వచ్చిన తర్వాత సో బిఫోర్ ఏదైతే ఉందో సింగులర్లో ఉందో సో నెక్స్ట్ కూడా సింగులర్లోనే ఉండాలి. సో ట్రాన్సెన్స్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి గ్రిప్డ్ ట్రాన్సెన్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంపెరిల్డ్ అంటే రిస్క్, డేంజర్ వస్తుంది అనమాట. ద కాన్ఫిడెన్స్ ఆఫ్ హిస్ ఫెలో సిటిజన్స్ ఇన్ ద November 2020 US presidential election when he asked via Twitter whether he dashed to postpone it due to concerns surrounding the possibility of fraud dash to mail-in voting. సో మనకు ఒకటి ఉందండి ఇక్కడ, ఓయింగ్ అని చూడంగానే తెలిసిపోతుంది మనకి ఓయింగ్ టు అనేది వస్తుంది అని. ఓయింగ్ టు ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓనింగ్ టు కాదండి, ఓయింగ్ టు అన్నారు, ఓన్ టు కాదు, ఓయింగ్ టు ఇది ఒక సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే 1 3 ఆట్ అంటే ఎనీథింగ్ ఎట్ ఆల్ అనమాట. ఎనీథింగ్ ఎట్ ఆల్. సో నెక్స్ట్ ఆట్కి 2 అనేది రాదండి, ఓట్కి మాత్రమే వస్తుంది. ఆట్ 2 అనేది వస్తుంది, ఓయింగ్ టు ఆట్ 2. సో ఇది ఆట్ అంటే రిక్వైర్డ్ అని. సో ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ సో అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి మిగిలిపోయినాయి క్లోజ్ టెస్ట్ ఒకటి అండ్ ప్యాసేజ్ ఒకటి. సో ప్యాసేజా క్లోజ్ టెస్ట్ అంటే ఫస్ట్ క్లోజ్ టెస్ట్ చేసుకోండి. ఏమైనా మన గ్రామర్ రూల్స్ ఏమన్నా, అంత మీనింగ్ తెలియకపోయినా పర్లేదు, గ్రామర్ రూల్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకొని దాన్ని బట్టి ఇవి కూడా చేసుకుందాం. ఫస్ట్ దీన్ని చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ రీసెంట్ యాక్షన్స్ threaten the foundation of trust and flexibility on which India-US relations are dash. However, they seem to be part of a pattern progressively visible in American foreign policy in which friends has become the name of the game. The Trump administration incentives approach towards its allies in Western Europe by the North Atlantic Treaty Organization, NATO మీకు తెలిసే ఉంటుందండి. నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ ద యూరోపియన్ యూనియన్ threatening to impose tariffs on EU goods in connection with the trade disputes and Europe relations with Russia, and Washington unilateral. From the Iran nuclear deal that roiled its European partners are all evidence of this policy. The same paradigm explains Washington's recent moves vis-a-vis India. They stand in sharp to the first year of the Trump administration, when the US was actively India as a strategic counterweight to China, and because of its rapidly expanding market that was seen as providing great opportunities for American business. In a major foreign policy speech in October 2017, then US Secretary of the State Rex Tillerson declared that India and America were two of stability on either side of the globe, and that the emerging Delhi-Washington strategic partnership was essential to the rules-based world order for the next 100 years. సో డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో రీసెంట్ యాక్షన్స్ చూసుకుంటే థ్రెటన్ అంటే బెదిరించటం అన్నమాట. ద ఫౌండేషన్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఏదైతే వాళ్ళ ఫౌండేషన్ ఒక ట్రస్ట్ అండ్ దానికి ఫ్లెక్సిబిలిటీ మీద వాళ్ళకి బెదిరింపు అనేది రీసెంట్ యాక్షన్స్ అనేది చెప్తున్నారు. ఆన్ విచ్ ఇండియా యుఎస్ రిలేషన్స్ ఏవైతే ఇండియాకి యుఎస్కి ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ అంటే ఆర్కి నెక్స్ట్ మనకి వర్బ్ అనేది
V3లో ఉండాలి అండి. సో ఆర్కి నెక్స్ట్ ఏంటి, కింద మనకు ఆప్షన్స్. అపోజ్డ్ అంటే ఎగెనిస్ట్గా ఉండటం, అపోజ్ చేయటం. హాల్టెడ్ అంటే స్టాప్ అని. నెక్స్ట్ ప్రెమిస్డ్ అంటే బేస్ అవ్వటం, బేస్డ్. నెక్స్ట్ జెటిసన్డ్ అంటే వదిలివేయటం, డ్రాప్, లీవ్. కన్వేడ్ అంటే కన్వేడ్ మనకు తెలిసింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ద రిలేషన్స్ ఆర్ బేస్డ్ అంటే ప్రెమిస్డ్ అనమాట. ఆ రిలేషన్స్ అని బేస్ అయి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ హవెవర్ దే అపియర్ టు బి. సీమ్ అంటే మనకేంటి, అపియర్. సో ఇవన్నీ మన ఎడిటోరియల్లో చేసినవి, ఇప్పుడు అవే వొకాబ్స్ మనకు కనిపిస్తున్నాయి అనమాట. దే సీమ్ టు బి పార్ట్ ఆఫ్ ఎ ప్యాటర్న్ ప్రోగ్రెసివ్లీ విజిబుల్ ఇన్ అమెరికన్ ఫారెన్ పాలసీ ఇన్ విచ్. సో హవెవర్ అయితే దే అపియర్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ప్యాటర్న్ ప్రోగ్రెసివ్లీ విజిబుల్. సో ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో విజిబుల్గా ఇన్ అమెరికన్ ఫారెన్ పాలసీ మీద, ఇన్ విచ్ డాష్ ఫ్రెండ్స్ హ్యావ్ బికమ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. సో ఏ ఫ్రెండ్స్ వాళ్ళు కలవడం జరిగిందని చెప్పి చెప్తున్నారనమాట అమెరికన్ ఫారెన్ పాలసీ మీద. అంటే సో నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే అదొక నెగిటివ్గా వాళ్ళకి ఒక ప్రెషర్ ఇస్తున్నట్టుగా, అలా ఫ్రెండ్స్ అయినట్టుగా చెప్తున్నట్టుగా ఉంది. అంటే ఏదైతే థ్రెటన్ జరుగుతుందో, వాళ్ళు ఏదైతే రీసెంట్ యాక్షన్స్ మీద ఫోర్స్ఫుల్గా వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, అదొక నేమ్ ఆఫ్ ద గేమ్గా అయ్యింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. పాండర్ అంటే థింక్ చేయటం, థింక్ అబౌట్. కన్సెంటింగ్ అంటే అగ్రిమెంట్ అని. సో ఫోర్స్గా చేయటం జరిగింది. అంటే ప్రొక్యూరింగ్ అంటే టు గెట్, ఫైండ్, ఇవన్నీ వస్తాయి. బులియింగ్ అంటే ప్రెషర్. సో మనకి ఆల్మోస్ట్ ఇది తెలుస్తుంది. నెక్స్ట్ రిసైడ్ కూడా చూద్దాం. రిసైడ్ అంటే రీట్రీట్ అని. సో మనకి బులియింగ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ the Trump administration insensitive approach towards its allies in Western Europe by. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇన్సెన్సిటివ్ అప్రోచ్ అనమాట. దాని అప్రోచ్ అనేది చాలా కొంచెం మరీ వీక్ కాదు, స్ట్రాంగ్గానే ఉన్నట్టు చెప్తున్నారు. టువర్డ్స్ ఇట్ allies ఏవైతే ఉన్నాయో ఇన్ వెస్ట్రన్ యూరోప్, వాళ్ళొక టైఅప్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్రన్ యూరోప్ మీద అని చెప్తున్నారు. బై డాష్ నాటో, ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండ్ ద యూరోపియన్ యూనియన్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే threatening to impose tariffs on EU goods in connection with trade disputes and యూరోప్స్ రిలేషన్స్ విత్ రష్యా అండ్ వాషింగ్టన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక అప్రోచ్ అనేది టువర్డ్స్ ఎలా ఉంది అంటే మనకున్న ఏంటి, సో అది తగ్గిపోతూ ఉంది. ఫర్దర్గా నాటోలో కానీ ఈయూలో కానీ వాళ్ళకి అలైస్ వెస్ట్రన్ యూరోప్లో అన్నీ ఏంటంటే తగ్గిపోతున్నాయి అని వస్తుంది ఇక్కడ. సో ఇది ఏంటంటే మనకి ప్యాసేజ్ అనేది చదివితే మనకి క్లియర్గా దేనికి అంటే నెక్స్ట్ ఏంటి అంటే ఎలా జరుగుతుంది అన్నట్టుగా. సో థ్రైవింగ్ అంటే పెరగటం, గ్రోయింగ్. నెక్స్ట్ ఎవల్యూషన్ అంటే జడ్జ్మెంట్. నెక్స్ట్ థ్వాటెడ్ అంటే స్టాప్. నెక్స్ట్ డివల్జింగ్ అంటే రివీల్ చేయటం. నెక్స్ట్ డెనిగ్రేటింగ్ అంటే డిమినిషన్. సో ఇవన్నీ అనేది మనకు అక్కడ సూట్ అవ్వట్లేదు, ఫోర్స్గా చేస్తున్నారు. సో దానివల్ల ఏదైతే తారీఫ్ జరుగుతున్నాయో ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది, దానివల్ల అందరూ తగ్గిపోతుంది, వాళ్ళకి అప్రోచ్ కూడా పోతుందని చెప్పి అంటున్నారనమాట. డిమినిష్. నెక్స్ట్ యూనిలేటర్ అంటే వన్ సైడ్ అనమాట, ఆల్ ఇన్ వన్ సైడ్. ట్రేడ్ డిస్ప్యూట్స్ అండ్ యూరోప్ relations with Russia and Washington unilateral from the Iran nuclear deal that roiled its European partners are all evidence of this policy. ఓకే, రాయిల్డ్ అంటే ఇక్కడ రాస్తాను చూడండి. టు మూవ్ క్విక్లీ ఇన్ ఏ ట్విస్టింగ్ సర్క్యులర్ మూమెంట్. సో రాయల్ అంటే అదండి అర్థం. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే ఎగ్జిక్యూట్ అవుతుందా, విత్డ్రాల్ అవుతుందా అంటే విత్డ్రా చేసుకోవటం. ఫాస్టర్ అంటే ప్రమోట్ చేయటం. నెక్స్ట్ ఎన్గ్రోస్ అంటే రీప్రొడ్యూస్ చేయటం. ఇంక్యుబేట్ అంటే మ్యాండేటరీ.
సో ఇప్పుడు మనం ఏదైతే ఇందాక ప్రెషర్ ఇచ్చి వీళ్ళు ఇలా అవ్వటం అండ్ ఫర్దర్గా ఇట్లా చేయటం వల్ల వీళ్ళందరూ ఏంటంటే విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఏదైతే వీళ్ళు ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఇప్పటి వరకు పాలసీ ఏదైతే వీళ్ళు రన్ చేశారో దానికి వీళ్ళందరూ ఏంటంటే విత్డ్రా చేసుకోవడం జరిగిందని చెప్తున్నారనమాట. అందరూ ఒక సైడ్ అయిపోయింది. సో విత్డ్రా ఆన్సర్. నెక్స్ట్ ద సేమ్ పారాడిగ్మ్ ఎక్స్ప్లెయిన్స్. సో ద సేమ్ పారాడిగ్మ్ అంటే సేమ్ ప్యాటర్న్ అని, ఇదే ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్స్ వాషింగ్టన్స్ రీసెంట్ విస్ అంటే 1-to-1 India. These stand in sharp dash to the first year of the Trump administration when the US was actively. So they stand in sharp to the first year of the Trump administration when the US was actively అని చెప్తున్నారనమాట. సో ఇదేంటంటే మనకి ఇది షార్ప్గా వాళ్ళు స్టాండ్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఇయర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్లో సో యూఎస్ అనేది యాక్టివ్గానే ఉందని చెప్తున్నారనమాట. సో అది ఎలా ఉందంటే మనకి కాంట్రాస్ట్గా ఉంది, తగ్గించట్లేదు. మిటిగేట్ అంటే తగ్గించటం, డిమినిషనింగ్. రీడ్రెస్ అంటే రీఫ్రామ్. నెక్స్ట్ ఎక్స్ట్రాగేషన్ అంటే ఇంక్రీజ్. నెక్స్ట్ కాంట్రాస్ట్ అంటే మనకి ఏదైనా ఒక పాజిటివ్ నెగిటివ్ని, అండ్ మల్టియేటెడ్ అంటే డ్యామేజ్. సో 4th ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ when the US was actively dash India as a strategic counterweight to China, and because of its rapidly expanding market that was seen as providing great opportunities for American business. సో ఇండియా ఒక స్ట్రాటజిక్ కౌంటర్ వెయిట్ చైనాకి ఎలా ఉందంటే ర్యాపిడ్గా అంటే ఫాస్ట్ గ్రోతింగ్ అనేది ఎక్స్పాండ్ మార్కెట్ అనేది ఎక్స్పాండ్ చేసుకుంటా ఉంది బికాస్ అని చెప్పి దట్ వాస్ సీన్ యాజ్ ప్రొవైడింగ్ గ్రేట్ ఆపర్చునిటీస్ అనేది అమెరికా బిజినెస్ ఏంటంటే మనకి గ్రేట్ ఆపర్చునిటీస్ అనేది వస్తుందని చెప్తున్నారనమాట. సో అంటే అప్పుడు ఏంటంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తుంటేనే కదా అట్లా జరుగుతుంది. సో దానికి సపోర్టెడ్గా రిలేటెడ్గా ఏముందో చూద్దాం. అకామిడేట్ అంటే షెల్టర్ ఇవ్వటం, సో అకామిడేట్ కాదు. అపీజ్ అంటే సాటిస్ఫై. మూవింగ్ అంటే టు ట్రై టు గెట్ ద సపోర్ట్ ఆఫ్ సంబడి. ఎక్స్టార్టింగ్ అంటే ఫోర్స్. అప్రహెండింగ్ అంటే అండర్స్టాండ్. సో మూవింగ్ ఈజ్ ద ఆన్సర్. సో నేను చెప్పాను కదండి, ఎవరికైనా ఇలా సపోర్ట్ ఇచ్చేదాన్ని, ఇక్కడ రిలేటెడ్గా ఉంది అది మాత్రమే. నెక్స్ట్ ఇన్ ఏ మేజర్ ఫారెన్ పాలసీ స్పీచ్ ఇన్ అక్టోబర్ 2017, then US Secretary of State Rex Tillerson declared that India and America were two dash of stability. 2 వచ్చినప్పుడు నెక్స్ట్ ప్లూరల్ రావాలండి, ప్లూరల్ ఫామ్ వచ్చేది బుక్ ఎండ్స్ మాత్రమే ఉంది, అంత సింగులర్లో ఉంది కదా, దట్ ఈస్ ద ఆన్సర్. సో దట్స్ ఇట్. నెక్స్ట్ of stability on either side of the globe, and that was the emerging Delhi-Washington strategic partnership was essential to వచ్చినప్పుడు 2 నెక్స్ట్ అనేది V1 అనేది ఉండాలండి. సో V1 అనేది 1 2 3 4 ఉన్నాయి. సో ఇందులో యాంకర్ అంటే ఏదైనా ఒక సపోర్ట్ తీసుకునేదాన్ని యాంకర్ అంటారు. కోవర్ట్ అంటే సీక్రెట్ పర్సన్. ఎన్స్ట్రైన్డ్ అంటే హాస్టైల్ ఎనిమిటీ. ఇనెప్ట్ అంటే అన్స్కిల్డ్ పర్సన్ కానీ అన్స్కిల్ఫుల్ అని ఒకటి. జాల్ట్ అంటే పుష్. సో టు డాష్ రూల్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ ఫర్ ద నెక్స్ట్ 100 years. నెక్స్ట్ 100 years ఏంటంటే మనకి సపోర్ట్ అనేది కావాలి అని చెప్పి అన్నట్టుగా అంటున్నారనమాట. సో 1 ఈజ్ ద ఆన్సర్. సో మనకి ఇక్కడతో క్లోజ్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి లాస్ట్ మిగిలిపోయింది ప్యాసేజ్ మాత్రమే. Read the following passage and answer the questions based on the information provided in the passage. Okay.
సో మనం ఏంటంటే నెక్స్ట్ నుండి కూడా ప్యాసేజ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎడిటోరియల్లో స్కిమ్మింగ్ కూడా ట్రై చేద్దామండి. ఒక ప్యాసేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ ప్యాసేజ్ అనేది స్కిమ్మింగ్ ఇస్తాను. మీరు చదివి మీకు ఎలా అర్థమైందో మీరు ఒకసారి ట్రై చేయండి. దానికి వొకాబ్ లిస్ట్ కూడా ఇస్తాను, ట్రై చేస్తాను దానికి. ఓకే, నౌ వచ్చేసి ప్యాసేజ్. There seem to be broadly three positions with respect to the privatization of public sector undertakings PSU. PSU అంటే public sector undertakings. The left position is PSU is family silver and should not be sold irrespective of its performance. The divergent stand is that business is not the business of government, which found resonance in the United Kingdom and of late in India. There is also the third position. Why private profit making PSUs? Why do you sell the family silver? Bharat Petroleum Corporation Limited BPCL, which is making handsome profits, comes under this category. Loss making PSUs certainly merit privatization, but no one would buy them with their huge debt and employee liabilities. The government may even have to pay the buyer, as it happened in the case of the Delhi Discom privatization. Even then, it may be worth it, since privatization will stop fiscal flows to these PSUs. Alternatively, there is the exit route through the new insolvency and bankruptcy code. There seem to be, so they appear to be. సీమ్ అనేది ఇప్పటికీ ఈరోజు ప్యాసేజ్లో కూడా ఇంక ఇది సెకండ్ టైం ఐ థింక్ సో. సీమ్ అంటే అపియర్, అపియర్ టు బి బ్రాడ్లీ త్రీ పొజిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. త్రీ పొజిషన్స్ అనేది ఉంది. సో అదేంటంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనేది ప్రైవేటైజేషన్ అవుతుంది, దాని మీద త్రీ పొజిషన్స్ అని చెప్తున్నారనమాట. ద లెఫ్ట్ పొజిషన్. సో లెఫ్ట్ పొజిషన్ ఏంటంటే త్రీ పొజిషన్స్ అన్నారు కదా, అందులో లెఫ్ట్ పొజిషన్ వచ్చేసి PSU ఈజ్ ఫ్యామిలీ సిల్వర్ అండ్ షుడ్ నాట్ బీ సోల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ పర్ఫార్మెన్స్. సో PSU అనేది ఒక సైడ్ చూసుకుంటే అది ఫ్యామిలీ సిల్వర్ అంటే అలా దాంతో ఒక ఇడియంతో పోల్చడం జరిగింది అనమాట ఫ్యామిలీ సిల్వర్ అనేది. సో దాని ద్వారా మనం కంపేర్ చేసుకుంటే అది ఏదైతే ఇర్రెస్పెక్టివ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దానివల్ల అమ్ముతున్నాం, షుడ్ నాట్ బి సోల్డ్. సో అమ్మలేమన్నట్టుగా చెప్తున్నారనమాట. నెక్స్ట్ ద డైవర్జెంట్. డైవర్జెంట్ అంటే డిఫరెంట్, డైవర్జెంట్ అంటే డిఫరెంట్ వేరియేషన్ వస్తుంది, డిఫరెంట్ వేరియేషన్. స్టాండ్ ఈజ్ దట్ బిజినెస్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్. సో బిజినెస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ బిజినెస్ కాదు అని చెప్తున్నారనమాట. విచ్ ఫౌండ్ రెసోనెన్స్. రెసోనెన్స్ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ లౌడ్ అండ్ క్లియర్. రెసోనెన్స్ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ loud and clear in the United Kingdom and of late in India. So which found resonance. So ఏదైతే క్లియర్గా విన్నారో in the UK United Kingdom లో and of late in India. There is also the third position. సో థర్డ్ పొజిషన్ కూడా ఉందన్నమాట. ఒకటేమో అమ్మటానికి రెడీగా లేదు, ఇంకోటేమో బిజినెస్ అనేది బిజినెస్ కాదు గవర్నమెంట్. అండ్ థర్డ్ పొజిషన్ ఏంటంటే why privatize profit making PSUs. Why private PSUస్ని ప్రాఫిట్ మేకింగ్కి ప్రైవేటైజ్ చేయాలా? వై డూ యూ సెల్ ద ఫ్యామిలీ సిల్వర్. సో మీరు ఫ్యామిలీ సిల్వర్ని ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL విచ్ ఈస్ మేకింగ్ హ్యాండ్సమ్ ప్రాఫిట్స్. సో BPCL అనేది ప్రాఫిట్స్ అనేది చాలా మంచిగా ఉంది, కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. సో ఇది కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది కదా. లాస్ మేకింగ్ PSUs. సో PSUs ఏదైతే లాస్ వస్తుందో సెర్టైన్లీ మెరిట్ ప్రైవేటైజేషన్. సో అవి ప్రైవేటైజేషన్ చేయడానికి బట్ నో వన్ వుడ్ బై దెమ్. కానీ అవి ఎవరు కొనడానికి రెడీగా లేరు. విత్ దేర్ హ్యూజ్ డెప్ట్ అండ్ ఎంప్లాయీ లయబిలిటీస్. సో డెప్ట్ అంటే బిల్ అకౌంట్, డెప్ట్ అంటే బిల్ అకౌంట్. లయబిలిటీస్ అంటే
ఎవరైతే ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని. సో అమ్మటానికి వాళ్ళ ఆస్తి వాళ్ళు ఏదైతే ఉందో లయబిలిటీస్ అండ్ అసెట్స్ అంటారు కదండి. సో వాటెవరిని అమ్మటానికి కూడా వాళ్ళు ఎవరు రెడీగా లేరు, ఎవరు కొనడానికి కూడా రెడీగా లేరు. ద గవర్నమెంట్ మే ఈవెన్ హ్యావ్ టు పే ద బయర్. సో గవర్నమెంట్ ఈవెన్ పే చేయాలనుకున్నా కూడా బయర్కి, యాజ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఢిల్లీ డిస్కామ్ ప్రైవేటైజేషన్. సో ఢిల్లీలో ఏదైతే జరిగిందో ఒక కేసు, ఢిల్లీ డిస్కామ్ ప్రైవేటైజేషన్ అని, సో అలానే జరిగే ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్తున్నారు. ఈవెన్ దెన్ ఇట్ మే బి వర్త్ ఇట్. సో అది మేబీ వర్త్ అయి ఉండొచ్చు, సిన్స్ ప్రైవేటైజేషన్ విల్ స్టాప్ ఫిజికల్ ఫ్లోస్. ఫిజికల్ అంటే ట్యాక్స్ అని. సో ట్యాక్స్ ఫ్లోస్ని తగ్గించడానికి ఉంది. ఆల్టర్నేటివ్లీ దేర్ ఈస్ ద ఎగ్జిట్ రూట్. సో ఆల్టర్నేటివ్గా ఇంకోటి కూడా ఎగ్జిట్ రూట్ ఉంది, త్రూ ద న్యూ ఇన్సాల్వెన్సీ బ్యాంక్ కరప్సీ కోడ్ అని చెప్పి. ఇది ఏదైతే ఉందో దీని ద్వారా కూడా మనం ఎగ్జిట్ అయ్యే రూట్ అనే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద మేజర్ లాస్ మేకింగ్ పిఎస్యూస్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ and Air India should dash as their losses are greater than their revenue. The Economist has a term for such entities: value subtracting enterprises. Restructuring them and even ensuring an additional infusion of funds and other resources have not produced results. Their chairmen cum managing directors are bureaucrats who may not have domain knowledge or technical service people bereft of business acumen, justifying their existence in the case of BSNL or MTNL, which ran telecom at one time as a government monopoly with a tele-density of 0.01%, by citing national security is strange. At one time, the argument was that BSNL alone maintains the military telecom network. It was for the same reason that the private sector was not allowed to operate in the defense sector. We have paid a heavy price for only entrusting it to the public sector in this area. The present government has by and large done well in opening up defense to the private sector. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సమ్ మేజర్ లాస్ మేకింగ్ పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో భారత్ సంచార్ది, బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, బిఎస్ఎన్ఎల్ ఏదైతే లాస్ ఎక్కువ వచ్చిందో, సో మహానగర్ టెలికామ్, సో మహానగర్ అదే ఎంటీఎన్ఎల్ కూడా, అండ్ ఎయిర్ ఇండియా, ఈ మూడు ఏవైతే ఉన్నాయో షుడ్ డాష్ యాజ్ దేర్ లాసెస్ ఆర్ గ్రేటర్ దాన్ దేర్ రెవెన్యూ. సో వాళ్ళ రెవెన్యూ కన్నా వీళ్ళు ఎక్కువ లాస్ ఏందే ఉందని చెప్తున్నారు. ద ఎకనామిస్ట్ హ్యాస్ ఏ టర్మ్ ఫర్ సచ్ ఎంటైటీస్. సో ఎకనామిస్ట్ ఏవైతే ఉన్నాయో సచ్ ఎంటైటీస్ ఏంటి అంటే, ఆ ఎంటైటీస్ వాల్యూ సబ్ట్రాక్టింగ్ ఎంటర్ప్రైజెస్. సో వాళ్ళ ఎంటర్ప్రైజెస్ని సబ్ట్రాక్ట్ చేయడం, ఆ వాల్యూని తగ్గించడం. రీస్ట్రక్చరింగ్ దెమ్ అండ్ ఈవెన్ ఎన్ష్యూర్ అంటే మేక్ ష్యూర్, అండ్ అడిషనల్ ఇన్ఫ్యూషన్ అంటే ఏదైనా అమౌంట్ని ఎక్స్ట్రా అమౌంట్ అనేది మోర్ యాడ్ చేసేదాన్ని ఇన్ఫ్యూషన్ అంటారనమాట. ఆఫ్ ఫండ్స్ అండ్ అదర్ రిసోర్సెస్ హ్యావ్ నాట్ ప్రొడ్యూస్డ్ రిజల్ట్స్. సో అలా రీస్ట్రక్చరింగ్ చేయటం వల్ల అండ్ ఈవెన్ ఎన్ష్యూర్ అలా మేక్ ష్యూర్ చేయటం వల్ల కూడా, అమౌంట్ అలా యాడ్ చేయటం వల్ల కూడా ఎలాంటి రిజల్ట్స్ అనేది రావు అని చెప్పి చెప్తున్నారనమాట. ద చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఆర్ బ్యూరోక్రాట్స్ who may not have domain knowledge or technical service people bereft of. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో వాళ్ళ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యూరోక్రాట్స్కి, హూ మే నాట్ హ్యావ్ డొమైన్ నాలెడ్జ్, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. హూ మే నాట్ డొమైన్ నాలెడ్జ్ ఆర్ టెక్నికల్ సర్వీస్ పీపుల్ బిజినెస్ అక్యుమెన్. నెక్స్ట్, justifying their existence in the case of BSNL MTNL, which ran telecom at one time as a government monopoly. ఒక పాస్ట్ చూసుకున్నప్పుడు సో బిఎస్ఎన్ఎల్ కానీ ఎంటీఎన్ఎల్ అనేది కానీ టెలికాం బాగా ఒక టైంలో బాగా రన్ అయింది, మోనోపోలీగా అంటే సింగిల్గా రన్ అయిందని చెప్పి చెప్తున్నారు. విత్ టెలి డెన్సిటీ, ఎంత డెన్సిటీ అంటే 0.01% అయింది. బై సైటింగ్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రేంజ్. సో అది నేషనల్ సెక్యూరిటీ కూడా చాలా స్ట్రేంజ్గా ఉందని చెప్తున్నారు అనమాట.
సైటింగ్ అంటే టు మెన్షన్ సంథింగ్ యాజ్ ఏ రీజన్ ఆర్ అన్ ఎగ్జాంపుల్. At one time, the argument was that BSNL alone maintains the military telecom network. సో ఒక టైంలో ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఎలాన్గా సింగిల్గానే మెయింటైన్ చేసింది మిలిటరీ టెలికామ్ నెట్వర్క్ని కూడా అని చెప్తున్నారు. ఇట్ వాస్ ఫర్ ద సేమ్ రీజన్. సో ఇప్పుడు కూడా ఏంటంటే అదే రీజన్ దట్ ద ప్రైవేట్ సెక్టర్ వాస్ నాట్ అలౌడ్ టు ఆపరేట్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. సో ఇప్పుడు ఏంటంటే అదే రీజన్ పెట్టుకొని వీళ్ళు అలౌ చేయట్లేదు ప్రైవేట్ సెక్టర్లోకి అని చెప్పి చెప్తున్నారనమాట. We have paid a heavy price for only entrusting అంటే హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద పబ్లిక్ సెక్టర్ ఇన్ దిస్ ఏరియా. సో హెవీ ప్రైస్ పే చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ద ప్రెజెంట్ గవర్నమెంట్ హ్యాస్ బై అండ్ లార్జ్ డన్ వెల్ ఇన్ ఓపెనింగ్ అప్ డిఫెన్స్ టు ద ప్రైవేట్ సెక్టర్. సో ప్రెజెంట్ గవర్నమెంట్ ఏంటంటే హ్యాస్ బై అండ్ లార్జ్ డన్ వెల్. సో మంచిగానే చేస్తూ ఇన్ ఓపెనింగ్ అప్ డిఫెన్స్ టు ద ప్రైవేట్ సెక్టర్. సో డిఫెన్స్ది కూడా ప్రైవేట్ సెక్టర్కి పంపిస్తానన్నట్టుగా చెప్తున్నారనమాట ప్రజెంట్ గవర్నమెంట్. నెక్స్ట్, ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ ఏ డిఫాల్ట్ ఆప్షన్, రేదర్ ఇట్ ఈస్ రిసార్టెడ్ టు ఓన్లీ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ నెసెసిటీ. యాజ్ వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్స్ సెడ్ ఆన్ ద ఢిల్లీ డిస్కామ్ privatization is resorted not just when the firm makes losses, but only when the fiscal performance is so bad that the PSU becomes a political embarrassment to the government. This may explain the hesitation to the privatize some of the largest loss-making PSUs, Air India, BSNL and MTNL, as the embarrassment threshold may not have been reached as yet. But why privatize a profit-making PSU? What comes into a play here is not the lofty business is not the business of government argument, but a more mundane physical imperative. The finance minister's disinvestment target of a little over a lakh of crores for the current fiscal has to be met. It is this fiscal requirement that now drives privatization. Let us revisit the question. Should profit-making PSUs be privatized? It is good to remember what former Prime Minister Manmohan Singh once said on the issue. He made the assurance that the government would not privatize profit-making PSUs working in the competitive environments. That is, if the output price is a competitive price and you still make a profit, then you are efficient and need to privatize does not arise. సో ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో ఈజ్ నాట్ డిఫాల్ట్ ఆప్షన్. సో అదేమి డిఫాల్ట్ ఆప్షన్ అనేది కాదు అనమాట. rather it is resorted to only out of extreme necessity. సో ప్రైవేటైజేషన్ అనేది డిఫాల్ట్ ఆప్షన్ కాదు, ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్ నెసెసిటీ మాత్రమే అని చెప్తున్నారు. As World Bank consultants said on the Delhi Discom privatization. సో ఈ వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్స్ ఏం చెప్తున్నారంటే ఢిల్లీ డిస్కామ్ ప్రైవేటైజేషన్ విషయంలో ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ రిసార్టెడ్ not just when the firm makes losses, but only when the fiscal performance is so bad that the PSU becomes a political embarrassment to the government. సో ఇదేంటంటే ప్రైవేటైజేషన్ అనేది అదేమి జస్ట్ లాసెస్ని మేక్ చేయటమే కాదు, బట్ ఓన్లీ ద ఫిజికల్ పర్ఫార్మెన్స్ కూడా బ్యాడ్గా ఉంటే మాత్రం వీళ్ళు తప్పదన్నట్టుగా చెప్పేస్తారనమాట. బికమ్ ఏ పొలిటికల్ ఎంబారాస్మెంట్ టు ద గవర్నమెంట్. దిస్ మే ఎక్స్ప్లెయిన్ ద హెసిటేషన్ అంటే డిలే చేయటం. హెసిటేషన్ అంటే డిలే, పాజింగ్.
to privatize some of the largest loss-making PSUs. సో ఏవైతే పిఎస్యు లాస్ మేక్ చేసిందో ఎక్కువ అంటే ఎయిర్ ఇండియా, బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్ కూడా యాజ్ ద ఎంబరస్మెంట్ థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ అంటే ఎంట్రీ. మే నాట్ బి రీచ్డ్ యాజ్ ఎట్. సో అవి ఏంటంటే ఇప్పటికీ ఏంటంటే అవి ముందుకు రాలేకపోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. బట్ వై ప్రైవేటైజ్ ఏ ప్రాఫిట్ మేకింగ్ పిఎస్యు. సో ఇప్పుడు ఆ ప్రాఫిట్ మేకింగ్ కోసం ఎందుకు ప్రైవేటైజే చేయాలనుకుంటున్నారు. వాట్ కమ్స్ ఇన్ టు ఏ ప్లే హియర్ ఇన్ ద ఈజ్ నాట్ ద లాఫ్టీ. లాఫ్టీ అంటే హై అని. సో వాట్ కమ్స్ ఇన్ టు ప్లే హియర్. సో ఇక్కడ వీళ్ళు ఇలా చేయటం వల్ల హై వచ్చేది ఏమన్నా ఉందా, లేదు కదా అని చెప్పి అంటున్నారు. బిజినెస్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్. బిజినెస్ అనేది ఎప్పటికీ గవర్నమెంట్ బిజినెస్ కాదు అంటున్నారు ఆర్గ్యుమెంట్. బట్ ఏ మోర్ మండేన్. మండేన్ అంటే డల్. మండేన్ అంటే డల్. ఫిజికల్ ఇంపరేటివ్. ఫిజికల్ అంటే ట్యాక్స్. ఇంపరేటివ్ అంటే ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే ట్యాక్స్ అనేది డల్గా ఉంది అంటే ఇదంతా అని చెప్పి చెప్తున్నారు. ద ఫినాన్స్ మినిస్టర్స్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఫినాన్స్ మినిస్టర్ ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ ఏంటి. టార్గెట్ ఆఫ్ ఏ లిటిల్ ఓవర్ ఏ ల్యాక్ ఆఫ్ క్రోర్స్ ఫర్ ద కరెంట్ ఫిజికల్ హ్యాస్ టు బి మెట్. సో కరెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో వాళ్ళ ఒక ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ అనేది అక్కడ దాకా వెళ్తుంది అన్నట్టుగా, అంటే ఆ టార్గెట్ పెట్టుకున్నా కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈస్ దిస్ ఫిజికల్ రిక్వైర్మెంట్ దట్ నౌ డ్రైవ్స్ ప్రైవేటైజేషన్. సో ఇది ఏదైతే ట్యాక్స్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో సో దానికి ప్రైవేటైజేషన్ చేయడానికి కూడా ఉందని చెప్తున్నారు. లెట్ us రీవిజిట్ ద క్వశ్చన్. సో మళ్ళీ క్వశ్చన్ని రీవిజిట్ చేస్తే షుడ్ ప్రాఫిట్ మేకింగ్ పిఎస్యూస్ బి ప్రైవేటైజ్డ్. సో ప్రైవేటైజ్ చేయటం వల్ల పిఎస్యూస్ అనేది ప్రాఫిట్ మేకింగ్ అనేది వస్తుందా. ఇట్ ఈస్ గుడ్ టు రిమెంబర్ వాట్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ వన్స్ సెడ్ ఆన్ ద ఇష్యూ. సో ఇట్ ఈస్ గుడ్ టు రిమెంబర్. ఇది ఏంటంటే ఇది మనకి గుర్తు చేసుకోవడానికి ఒక మంచి రీజన్ ఏంటి అంటే వాట్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన్మోహన్ సింగ్ గారు ఒకసారి ఇష్యూ మీద చెప్పడం జరిగింది. హీ మేడ్ ద అష్యూరెన్స్ దట్ ద గవర్నమెంట్ వుడ్ నాట్ ప్రైవేటైజ్ ప్రాఫిట్ మేకింగ్ పిఎస్యూస్ వర్కింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్స్. సో ఆయన ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ అనేది వుడ్ నాట్ ప్రైవేటైజ్ ప్రాఫిట్ మేకింగ్. సో అది ప్రాఫిట్ మేకింగ్ విషయంలో ప్రైవేట్ చేస్తుందని కాదు, వర్కింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని కూడా క్రియేట్ చేసిద్ది అని చెప్పి చెప్తున్నారు. దట్ ఈస్ ఇఫ్ ద అవుట్పుట్ ప్రైస్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ప్రైస్ అండ్ యూ స్టిల్ మేక్ ఏ ప్రాఫిట్. సో ఆ అవుట్పుట్ ప్రైస్ ఏదైతే కాంపిటేటివ్ ప్రైస్ ఉందో యూ స్టిల్ మేక్ ఏ ప్రాఫిట్ చేసుకోవడానికి ఉంది. దెన్ యు ఆర్ ఎఫిషియంట్. సో దానికి ఆ ఎఫిషియన్సీ ఉంది. అండ్ నీడ్ టు ప్రైవేటైజ్ డస్ నాట్ అరైజ్. సో ప్రైవేటైజ్ అవసరమే కానీ అది అరైజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారనమాట. బట్ ఇఫ్ ద అవుట్పుట్ ప్రైస్ ఈజ్ సెట్ ఇన్ ఏ monopoly background, the case now being the monopoly cartel of the oil majors BPCL, Indian Oil Corporation Limited and Hindustan Petroleum Corporation Limited, with the autonomy given being used for monopoly pricing, then your profit is no longer an index of your efficiency. In that case, privatization will still bring in benefits of the efficient operation of private sector through reduced costs. Examples of PSUs that made monopoly profits and still inefficient were Coal India and Indian Airlines. For Indian Airlines, there was poor punctuality, high staff to plane ratio, high operating cost, and overall customer indifference. సో బట్ ఇఫ్ ద అవుట్పుట్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ సెట్ ఇన్ ఏ మోనిపోలీ బ్యాక్గ్రౌండ్, అది సింగిల్ బ్యాక్గ్రౌండ్ అనేది అవుతుందని చెప్తున్నారనమాట. ద కేస్ నౌ బీయింగ్ ద మోనిపోలీ కార్టెల్. సో ఏదైతే మోనిపోలీ కార్టెల్ అంటే కంబైన్ అని, కంబైన్ of the oil majors BPCL, IOCL and Hindustan Petroleum
కార్పొరేషన్ లిమిటెడ్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో మేజర్ కంపెనీస్ విత్ ద అటానమీ గివెన్ బీయింగ్ యూజ్డ్ ఫర్ మోనోపోలీ ప్రైజింగ్, వీటన్నిటికీ ఏంటంటే మోనోపోలీ సింగిల్ ప్రైజింగ్లో ఉంది. దెన్ యువర్ ప్రాఫిట్ ఈస్ నో లాంగర్ అండ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ ఎఫిషియన్సీ, ఏదైతే ప్రాఫిట్ ఉందో అది ఎక్కువ కాలం ఏ ఎఫిషియన్సీకి ఏది ఉండదని చెప్పి చెప్తున్నారు. ఇన్ దట్ కేస్ ప్రైవేటైజేషన్ విల్ స్టిల్ బ్రింగ్ in benefits of the efficient operation of private sector through reduced cost. సో ఈ ప్రైవేటైజేషన్ చేయటం వల్ల దానికి బెనిఫిట్స్ అనేది ఏదైతే ప్రైవేట్ సెక్టర్ ఆపరేటింగ్ జరిగినప్పుడు దానికి ఎఫిషియన్సీ అనేది కాస్ట్ రెడ్యూస్ అవుతుంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పిఎస్యూస్ దట్ మేడ్ మోనోపోలీ ప్రాఫిట్స్, ఎగ్జాంపుల్స్ ఏవైతే తీసుకున్న పిఎస్యూస్లో మోనోపోలీ ప్రాఫిట్స్ ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో అండ్ స్టిల్ ఇన్ఎఫిషియంట్ వర్క్ కోల్ ఇండియా అండ్ ఇండియన్ ఎయిర్లైన్స్. సో అవి ఇప్పటికీ ఏంటంటే ఇన్ఎఫిషియన్సీగానే ఉన్నాయి. ఏవేంటంటే కోల్ ఇండియా ఒకటి, ఇండియన్ ఎయిర్లైన్స్ ఒకటి. ఫర్ ఇండియన్ ఎయిర్లైన్స్ చూసుకుంటే దెర్ వాజ్ పూర్ పంచువాలిటీ ఉంది, హై స్టాఫ్ ఉన్నారు టు ప్లేన్ రేషియో ఏదైతే ఉన్నారో రేషియో చూసుకుంటే ప్లేన్కి స్టాఫ్ అనేది ఎక్కువ ఉందని చెప్తున్నారనమాట. హై ఆపరేటింగ్ కాస్ట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఓవరాల్ కస్టమర్స్ చూస్తే ఇండిఫరెన్స్ అనుకున్నంత లేదు, అంటే తక్కువగా ఉందన్నమాట అని చెప్పి చెప్తున్నారనమాట. So questions, which of the following argument has been given by the government to restrict privatization of BSNL? సో ఈ ప్రైవేటైజేషన్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ విషయంలో ఏమైనా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అంటే ఇట్ విల్ ఓన్లీ రిజల్ట్ ఇన్ ఎఫిషియన్సీ బీయింగ్ రీప్లేస్డ్ బై ప్రైవేట్ ప్రాఫిట్స్. సో ఏంటంటే ఈ రిజల్ట్ ఎలా చెప్తుందంటే ప్రైవేట్ ప్రాఫిట్స్ అనేది మాత్రమే చూపించగలదని చెప్తున్నారంటున్నారు. ఇట్ విల్ సబ్సిక్వెంట్లీ లీడ్ టు కన్వర్షన్ ఆఫ్ ఏ పబ్లిక్ మోనోపోలీ టు ఏ ప్రైవేట్ మోనోపోలీ. సో అదేంటంటే ఈ కన్వర్షన్ ఏదైతే ఉందో అది పబ్లిక్ మోనోపోలీ నుండి ప్రైవేట్ మోనోపోలీలోకి సింగిల్లోకి చేంజ్ అవుతుంది అంటున్నారు. ఇట్ వాజ్ ద ఓన్లీ టెలికామ్ ప్రొవైడర్ ఆఫరింగ్ ఇట్ సర్వీసెస్ టు ద డిఫెన్స్ సెక్టర్. సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటైజ్ చేయడానికి వీళ్ళు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారంటే డిఫెన్స్ సెక్టర్ దీని మీద ఆఫరింగ్ సర్వీసెస్ ఉంది అనే కదండి. సో అదే కదా ఆన్సర్, ఓన్లీ 3. నెక్స్ట్, how will paying the buyers for loss making PSUs prove to be beneficial? సో PSUs ఇలా ఏదైతే లాస్ అయిందో వాళ్ళు కొనుక్కోవడం వల్ల దాని నుండి వచ్చే బెనిఫిట్ ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారనమాట. ప్రైవేటైజేషన్ విల్ బి అకంపైన్డ్ బై కాంపిటీషన్ ఇన్ ద పోస్ట్ ప్రైవేటైజ్డ్ సినారియో లీడింగ్ టు కాంపిటీషన్ ఇన్ ప్రైజెస్. సో ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో కాంపిటీషన్ విషయంలో ఇన్ ద పోస్ట్ ప్రైవేటైజ్డ్ సినారియో లీడింగ్ టు కాంపిటీషన్ ఇన్ ప్రైజెస్. నెక్స్ట్, ఇన్ ద ఇంటర్మ్ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్, అంటే ఇంటర్మ్ అంటే ఒక టెంపరీ పీరియడ్ అనమాట. ఆ ఇయర్స్లో ద ఫర్మ్ విల్ ఇన్వెస్ట్ అవుట్ టు రిటైన్ ప్రాఫిట్స్. సో ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిందంతా మళ్ళీ రిటైన్ అయితే రివైవ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. ద పిఎస్యూ విల్ బీ ఏబుల్ టు జనరేట్ ఫర్దర్ ప్రాఫిట్స్ ఫర్ డివిడెండ్స్ విచ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంక్రీజ్డ్ వాల్యూ. సో పిఎస్యూ ఏంటంటే ఫర్దర్గా ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతుంది అండ్ వాటి నుండి డివిడెండ్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంటుంది వాల్యూ అనేది చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈవెన్చువల్లీ ద గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ టు మేక్ ఎనీ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఆర్ ప్రొవైడ్ ఫినాన్షియల్స్ ఫర్ దీస్ ఆర్గనైజేషన్స్. ఈవెన్చువల్లీ గవర్నమెంట్ అనేది విల్ నాట్ హ్యావ్ టు మేక్ ఎనీ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్. సో ఏది కూడా ఏ క్యాపిటల్ కూడా ఈ ఫినాన్స్ విషయంలో క్యాపిటల్ అంటే ఒక సర్టెన్ అమౌంట్ అనమాట. సో వాటికి అండ్ ప్రొవైడ్ ఫినాన్సెస్ ఫర్ దీస్ ఆర్గనైజేషన్. సో ఈ ఫినాన్సెస్ అన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్స్కి ప్రొవైడ్ చేయడానికి విల్ నాట్ హ్యావ్ అని చెప్పి అంటున్నారనమాట. సో అదే కదా మనకి ఏంటి దేనికి అని చెప్తే 4 దీస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ టు assess the profitability of an organization? అంటే when it is difficult for the company to show what innovations it has implemented over the years, when a company has never faced any serious competition, it eventually becomes loss-making entity. If the output price is a competitive price and the firm is still able to make profits, if the firm is not inefficient but its privatization still offers scope for improvement. So when it is difficult for the companyకి ఇది డిఫికల్ట్గా ఉన్న టు షో వాట్ ఇన్నోవేషన్స్ అనేది ఇంప్లిమెంట్ ఎలా జరుగుతుంది ఓవర్ ద ఇయర్స్ అని చెప్పి దాని గురించాం. లేదంటే వెన్ ద కంపెనీ హ్యాస్ నెవర్ ఫేస్డ్ ఎనీ సీరియస్ కాంపిటీషన్, ఇప్పటివరకు ఎలాంటి కాంపిటీషన్ అనేది ఫేస్ చేయలేదని చెప్పి అంటున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే కాంపిటేటివ్ ప్రైస్ అనేది రన్ అయ్యింది. సో ఇది కాదు.
నెక్స్ట్, ఇఫ్ ద అవుట్పుట్ ప్రైస్ ఈస్ ఏ కాంపిటేటివ్ ప్రైస్ and the firm is still able to make profit. So this is the answer. 3 is the answer. Next, identify the incorrect statement in context of the given passage. Given passage lo incorrect statement endi antaru. Restructuring the private entities and infusing additional capital may not be sufficient for the transforming their making status. Idi correct enandi. If a PSU gets autonomy in terms of pricing, even if it make profit, its efficiency cannot be decided. This is also correct anandi. The government has set the target of over 1 lakh crore for the current financial year. This is correct. Usually, the PSUs which become a matter of embarrassment for the government are privatized. So, all are correct. And 5 is the answer. Which of the following inferences could be drawn from the passage given above? The likelihood of pursuing meaningful privatization of PSUs by the government is small. సో ఏంటి అంటే మీనింగ్ఫుల్ ప్రైవేటైజేషన్ అని చెప్పాను లేదు, మనకి డిస్కామ్ ప్రైవేటైజేషన్ గురించి వచ్చింది అక్కడ. నెక్స్ట్, వైల్ దేర్ ఈస్ జస్టిఫికేషన్ ఇన్ సెల్లింగ్ లాస్ మేకింగ్ యూనిట్స్, ద సిచ్యువేషన్ ఈస్ మోర్ న్యూసెన్స్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రాఫిట్ మేకింగ్ ఎంటైటీస్. మేబీ ఇది ఛాన్స్ ఉంది. సో ఏదైతే సెల్లింగ్ లాస్ మేకింగ్ యూనిట్స్ ఏదైతే సెల్ చేయటం వల్ల సో ఫర్దర్గా కూడా మనకి ఏవైతే ప్రాఫిట్ మేకింగ్ ఎంటైటీస్ అండ్ సిచ్యువేషన్ కూడా ఉంది అని చెప్తున్నారనమాట. హోల్డ్ చేయటం. నెక్స్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇగ్నోరింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. సో అసలు దీని గురించి మనం ఎక్కడ చదివింది లేదు. డిస్ఇన్వెస్ట్మెంట్ బియాండ్ మెజారిటీ స్టేక్ విల్ హెల్ప్ రిలాక్స్ ఫర్ ద ఫిజికల్ కాంట్రాస్ట్. దీని గురించి మనం అసలు ఈ వర్డ్సే యూజ్ చేసింది లేదనమాట. సో ఆన్సర్ ఇస్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ టైటిల్ ఆఫ్ ద గివెన్ ప్యాసేజ్? ప్రైవేటైజేషన్ ఆఫ్ ద హెల్త్ ఇయర్ పిఎస్బి షుడ్ బి ఆన్ టేబుల్. ఎప్పుడు మనం చెప్పలేం, ప్రైవేటైజేషన్ అయినా కూడా అది ప్రాఫిట్స్ వస్తుందని ఛాన్సే లేదు. నో ఎకనామిక్ రీజన్ టు ప్రైవేటైజ్. సో ప్రైవేటైజ్ అవ్వడానికి ఎలాంటి ఎకనామిక్ రీజన్ లేదు అంటున్నారు. సో అది కాదు. వాట్ ఈస్ ద గవర్నమెంట్స్ న్యూ పాలసీ ఆన్ స్ట్రాటజిక్ సెక్టర్? సో గవర్నమెంట్ ఒక న్యూ పాలసీ స్ట్రాటజిక్ సెక్టర్లో, సో స్ట్రాటజిక్ సెక్టర్ గురించి అనలేదండి. వేయింగ్ ఇన్ ఆన్ ద పబ్లిక్ సెక్టర్ ప్రైవేటైజేషన్ డిబేట్. సో పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేటైజేషన్ మీద డిబేట్ జరుగుతుందన్నారు. సో ఆన్సర్ ఇస్ 4. Which of the following phrases could fit in the blank to make the statement grammatically meaningful? Shudha? Go off the deep end. Ante give away immediately, to an emotional outburst, especially in anger. Next, go further. Okay. To be issued the command. Next, go under block. అంటే to make something available, purchase. To make something available for purchase. Go Dutch అంటే share the cost. Share the cost of something, especially a meal, equally. సో నార్మల్గా మనము ఇది యాంగర్ గురించి వచ్చింది, ఒక కమాండ్ని ఇష్యూ చేయటం అన్నారు, నెక్స్ట్ ఒక మీల్ గురించి వచ్చింది, ఇక్కడ పర్చేస్ గురించి వచ్చింది. ఈ 4లో చూస్తే మనకు ఆన్సర్ అర్థమైపోతుంది అనమాట, ఏది సూట్ అవుతుందో. సో మనం కానీ ఆ ప్యాస్ దాంట్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఉంది చూద్దాం. Some of the major loss-making PSUs, BSNL, Mahanagar
MSN, MTNL and Air India should dash as their losses are greater than their revenue. సో వాటి రెవెన్యూ గురించి చెప్పడం జరిగింది, గ్రేటర్ దాన్ ద రెవెన్యూ అని. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే టు మేక్ సంథింగ్ అవైలబుల్ ఫర్ పర్చేస్. సో ఇదే కదా అక్కడ సూట్ అవుతుంది. ఇక్కడ ఇవి అన్నీ ఏంటంటే అసలు ఎక్కడ సూట్ అవ్వట్లేదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ డైవర్జెంట్. సో డైవర్జెంట్ అంటే ఏంటి? డైవర్జెంట్ అంటే ఏదైనా డిఫరెంట్ డైరెక్షన్స్ని డెవలప్ చేసేదాన్ని డైవర్జెంట్ అంటారనమాట. డెవలప్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఆర్ వేరియేషన్స్ ఇందాకే చెప్పాను. సో ఇక్కడ ఏమన్నారు, మనకు ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ అన్నారండి. అట్రోషియస్, లుక్రేటివ్, టెనేటివ్, కరస్పాండింగ్. అట్రోషియస్ అంటే horrifyingly wicked. Lucrative, producing a great deal of profit. Producing a great deal of profit. Tentative అంటే provisional అని. Provisional. Next corresponding. సో డైవర్జెంట్కి ఆపోజిట్ వచ్చేసి, సో కరస్పాండింగ్ అంటే సేమ్ అండి, డైవర్జెంట్కి ఆపోజిట్ వచ్చేసి కరస్పాండింగ్. ఫోర్త్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కుడ్ రీప్లేస్ బెర్ఫ్ట్ ఆఫ్ టు ఇన్ఫర్ ద సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్? బెర్ఫ్ట్ అంటే, బెర్ఫ్ట్ ఆఫ్ అంటే ల్యాకింగ్, ల్యాక్ సంథింగ్, ల్యాకింగ్ సంథింగ్ అనమాట. అన్ఫెటర్డ్, అన్ఫెటర్డ్ అంటే నాట్ రిస్ట్రిక్టెడ్, నాట్ రిస్ట్రిక్టెడ్. బుర్గియన్ అంటే ఏదైనా ర్యాపిడ్ ఇంక్రీజ్ అయ్యేదాన్ని, ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. నెక్స్ట్ సన్స్ అంటే వితౌట్. మష్రూమ్ అంటే ఇంక్రీజ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వితౌట్ సన్స్ అనేది 3 is the answer. Which of the following is similar in meaning to interesting as highlighted in the given passage? సో ఇంట్రెస్టింగ్ అంటే ఏంటి? హైలైటెడ్ ప్యాసేజ్లో హైలైట్ చేస్తుంది. సో కమాండింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. సో మిగతా వాటికి మీరు నాకు కామెంట్ చేయండి వొకాబ్స్. సో దిస్ ఈస్ ద యువర్ హోంవర్క్. ఇంట్రెస్ట్ అంటే కమాండింగ్ కూడా ఇంట్రెస్ట్ అంటే 3 is the answer. దట్స్ ఇట్ అండి. సో మనం ఫస్ట్ ఎలా చేసామంటే ఫస్ట్ గ్రామర్ చేసాము. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద అవర్ గ్రామర్ కంప్లీట్ అయిన తర్వాత ప్యాసేజెస్కి వచ్చాము, క్లోజ్ టెస్ట్కి వచ్చాము. సో ఎర్రర్స్ చేసాము. సో ఎలా ఇంప్రూవ్, ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క పేపర్లో ఏది ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి చెప్తానమాట, పారాజంబల్. సో దట్స్ ఇట్ అండి. సో మీకు ఏమన్నా ఈ ఐఎల్పి బ్యాచ్ ఏదైతే ఉందో, సో ఐఎల్పి బ్యాచ్లో ఓన్లీ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓన్లీ టెస్ట్లు కూడా మీరు రాసుకొని ఈ క్లాసెస్ వినాలి అనుకున్న దానికి కూడా సబ్స్క్రిప్షన్ పేమెంట్ ఉంటుంది. సో మీకు ఏమన్నా క్వరీస్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 962335 సో ఈ టెస్ట్లు అనేది కూడా లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే ఉంటుందండి. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ 6 monthsలో ఈ ఫస్ట్ 2 months అనేది చాలా క్రూషియల్. ఈ 2 monthsే మనకి ఫ్రీనెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నుండి ఎగ్జామ్స్కి కాంపిటీషన్ పెరిగిపోతుంటుంది అనమాట. మీకు ఎలాంటిది ఈ 2 months ఎంత ప్రిపేర్ అయిన ఈ 2 monthsే కాబట్టి మీకు ఏమన్నా ఇప్పటి నుండి మెయిన్స్కి కరెంట్ అఫైర్స్ కానీ, కంప్యూటర్ అవేర్నెస్ కానీ, అండ్ ఇంగ్లీష్ కానీ, బ్యాంకింగ్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ క్వాంట్, వీటన్నిటికీ సో సెక్షనల్ టెస్ట్లు కూడా రన్ చేస్తున్నారు. సో మీకు ఏమి కావాలన్నా కూడా మేము స్టూడెంట్కి తగ్గట్టు ప్రతిదీ అవైలబుల్గా పెట్టాము. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 9649643354. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.